Right. So today we are going to understand about update functionality of student marks. Okay. So whatever we have add marks కి ఏదైతే ఫామ్ ఉందో సేమ్ ఫామ్ని నేను కాపీ పేస్ట్ చేస్తాను. సో ఇది అవసరం లేదు, రోల్ నెంబర్ని చెక్ చేయాల్సినటువంటి అవసరం లేదు మనకి ఇక్కడ, ఎందుకంటే డైరెక్ట్గా ఉన్న రోల్ నెంబర్ని క్లిక్ చేస్తున్నాం కాబట్టి ఈ చెకింగ్ అవసరం లేదు. రిమైనింగ్ స్టూడెంట్ మార్క్స్ ఉంది కదా, ఈ ఫామ్ అనేది అవసరం అవుతుంది. ఎగ్జామ్ టైప్ వస్తుంది అండ్ ఇయర్, మార్క్స్ as well as ఏముందో టేబుల్ ఒకసారి చూడండి, డిఎస్సి ఆఫ్ స్టూడెంట్ మార్క్స్. ఓకే, ఐడి ఎనీ హ్యావ్ రోల్ నెంబర్ అనేది పాస్ చేస్తాం కాబట్టి రోల్ నెంబర్ వేస్ట్ చేసుకుంటాం, ఆర్ ఐడినన్నా పాస్ చేసుకోవచ్చు. ఎనీ హ్యావ్ రోల్ నెంబర్ ఉంది కాబట్టి రోల్ నెంబర్ని పాస్ చేస్తాం. ఎగ్జామ్ టైప్, ఎగ్జామ్ ఇయర్ అండ్ సబ్జెక్ట్స్ అండ్ టోటల్ మార్క్స్, పర్సంటేజ్, గ్రేడ్, రిజల్ట్ అనేవి డైరెక్ట్గా క్యాలిక్యులేట్ అవుతాయి. ఆల్రెడీ మనం రాస్తున్నాం కదా, యాడ్ చేసేటప్పుడు దాన్ని యూస్ చేసుకుంటే సరిపోతుంది అప్డేట్ ఫంక్షనాలిటీ. ఓకేనా? సో లెట్స్ ట్రై టు బిల్డ్ యూఐ ఫామ్. సో ఏదైతే యూఐ ఉందో దాన్ని యూస్ చేస్తున్నాను నేను. సో లెట్స్ ట్రై టు క్రియేట్ న్యూ JSP ఫైల్. రైట్ క్లిక్ ఆన్ ది వెబ్ యాప్, న్యూ JSP ఫైల్. సో అప్డేట్ మార్క్స్ అన్నామా, అప్డేట్ స్టూడెంట్ మార్క్స్, వ్యూ ఆల్ మార్క్స్ అన్నాం కాబట్టి అప్డేట్ మార్క్స్, ఆల్ మార్క్స్ అన్నా కూడా అప్డేట్ మార్క్స్ అన్నాం సింపుల్గా. స్టూడెంట్ మార్క్స్ ఇఫ్ యూ వాంట్, స్టూడెంట్ మార్క్స్ డాట్ JSP. లెట్స్ ట్రై టు కంప్లీట్ దిస్ వన్. మనకు ఆ పేజ్ ఏముంది అక్కడ, అడ్మిన్ స్టూడెంట్ హోమ్ ఆర్ అడ్మిన్ మార్క్స్ హోమ్, ఇది కదా, ఇది కాదు సారీ, యాడ్ మార్క్స్ అనుకుంటా, ఐ థింక్ సో. వ్యూ అప్డేట్ న్యూ స్టూడెంట్ యాడ్ మార్క్స్ డాట్ JSP. ఓకే, సేమ్ JSP ఫైల్ కావాలి మనకు. సో ఇక్కడ డైనమిక్ డేటా ఏదన్నా ఉందా, డైనమిక్ డేటా ఈ రెండింటిని మెసేజెస్ని తీసుకొస్తాం. ఈ మెసేజ్ అనేది అవసరం అవుతుంది మనకు. రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈస్ సేమ్. సో ఇది అన్నెసరీ, ఇది పాతది ఏదైతే ఉందో దీన్ని డిలీట్ చేస్తున్నాను. కమెంట్ చేస్తున్నాం కదా, ఈ కోడ్ని డిలీట్ చేస్తున్నాను, ఇది అవసరం లేదు. సో రిమైనింగ్ ఎవ్రీథింగ్ మనకు కావాలి కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎవ్రీథింగ్ ది బాడీ సెక్షన్, Ctrl+C. సో బాడీ సెక్షన్లో కాపీ చేసి బాడీ సెక్షన్లో పేస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టైల్స్ ఏదన్నా ఉన్నాయా ఇక్కడ, సేమ్ స్టైల్ ట్యాగ్ నేను స్టైల్స్ని యూజ్ చేస్తున్నాను. అప్డేట్ స్టూడెంట్ మార్క్స్, అప్డేట్ స్టూడెంట్ మార్క్స్ హియర్. సో ఇది డేటా అనేది ఇంకా లేదు ఇక్కడ. సో దట్ ఐఎమ్ ట్రయింగ్ టు కామెంటింగ్ దీస్ థింగ్స్ యాజ్ ఆఫ్ నౌ, ఫర్ నౌ. అదేవిధంగా ఇక్కడ డైనమిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, లేదంటే నల్ వస్తుంది కదా, ప్రాబ్లం లేదులేండి. నల్ చెక్ ఆల్రెడీ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు, నల్ ఎంటీ అనేది డిస్ప్లే అవుతుంది. లేదు ఇంకేదన్నా మనకు ఇష్యూ వచ్చిందంటే విల్ ట్రై టు రిజాల్వ్ దట్. సో సేమ్ ఫామ్ తీసుకుందాం. ఇక్కడ ఫామ్ అయితే సేమ్ ఉంది, ఇన్పుట్ ఫామ్. ఇక్కడ కంట్రోలర్ అనేది చేంజ్ అవుతుంది మార్క్స్ కంట్రోలర్కి, లేదంటే సేమ్ కంట్రోలర్ని మనం పాస్ చేయొచ్చు. ఆర్ చూద్దాం, విల్సి. సో వీటిలో డేటా అనేది మనం ప్రీ బిల్ట్గా డేటా ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, స్టూడెంట్ మార్క్స్ ఈ రెండు అవసరం లేదు. రోల్ నెంబర్ అనేది మనం బై డిఫాల్ట్గా తీసుకొచ్చి ఇక్కడ ప్రింట్ చేస్తాం కాబట్టి చెక్ స్టూడెంట్ ఇది అవసరం లేదు, ఈ రెండు అవసరం లేదు. సో ఈ డివ్ అనేది ఉండిస్తున్నా. తర్వాత ఈ బటన్ అనేది అవసరం లేదు, ఐమ్ ట్రయింగ్ టు రిమూవ్ దిస్. అదేవిధంగా దీంట్లో స్టూడెంట్ నేము, స్టూడెంట్ కోర్సు, ఈ డివ్ అంతా కానీ మనకు అవసరం లేదు.
నెక్స్ట్ స్టూడెంట్ మార్క్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, అంతే కదా. సో ఈ అప్డేట్ స్టూడెంట్ మార్క్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. సో అడ్మిన్ స్టూడెంట్ మార్క్స్ హోమ్ పేజ్లో ఇవ్వాలి, రైట్ హియర్. సో I added anchor tag here, Control X and Control V. href is equals to, సో ప్రస్తుతానికి యాక్చువల్గా ఇక్కడ కంట్రోలర్ ఇవ్వాలి, ప్రస్తుతానికి నేను JSPని బైండ్ చేస్తున్నాను. అడ్మిన్ స్టూడెంట్ మార్క్స్ హోమ్ డాట్ JSP, అడ్మిన్ స్టూడెంట్ మార్క్స్ హైఫన్ హోమ్ డాట్ JSP ఫైల్. ఎందుకంటే ఇక్కడ నార్మల్ కంట్రోలర్ ఇవ్వాలి. ప్రస్తుతానికి చెక్ చేద్దాం, డిజైనింగ్ చెక్ చేసుకున్నదానికి నేను JSPని ఇక్కడ బైండ్ చేశాను. లెట్స్ సేవ్ దిస్ అండ్ గో అండ్ చెక్ నౌ. Go back, go to home, refresh here, click marks and then hit this one. ఓకే, ఇదంతా కానీ కామెంట్ చేయాలి. ఇప్పుడు అప్డేట్ స్టూడెంట్ మార్క్స్లో దీంట్లో ఎక్కడుంది ఫర్ లూప్ తెలియదుగా. అడ్మిన్ స్టూడెంట్ మార్క్స్ హోమ్ డాట్ JSPలో లైన్ నెంబర్ 51, లైన్ నెంబర్ 51. ఇక్కడ ఎక్కడ ఉందండి అడ్మిన్ స్టూడెంట్ మార్క్ హోమ్ పేజ్లో లైన్ నెంబర్ 51లో అసలు ఈ లాజికే లేదు కదా. ఓకే, అడ్మిన్ స్టూడెంట్ మార్క్స్ హోమ్ డాట్ JSP దీంట్లో లైన్ నెంబర్ 51. ఓకే, అదే యాడ్ చేసామా మనం, సారీ. అడ్మిన్ స్టూడెంట్ ఇది ఇచ్చున్నాం, ఇలా కాదు కాదు కదా, అప్డేట్ స్టూడెంట్ మార్క్స్ కదా ఇక్కడ ఇవ్వాల్సింది. అప్డేట్ స్టూడెంట్ marks dot JSP, right, save it, go back, refresh here, click marks and hit update so that you can able to see roll number and student marks. Okay, and then add student marks place lo you can add update instead of add, update student marks, రైట్. సో ఇక్కడ 2 వేస్లో చేయొచ్చండి మనం. చూడండి ఇక్కడ ఎలా చేయొచ్చు, దీన్ని అచీవ్ చేయొచ్చు అంటే వాట్ ఈస్ ద, ఓకే ఫుటర్ ఉంది, హెడర్ ఉంది, ఎస్. సో 2 వేస్లో అచీవ్ చేయొచ్చు. ఇక్కడ ఏదైతే మనకి ఎంటైర్ మార్క్స్ ఆబ్జెక్ట్ అనేది మన దగ్గర ఉంది, DTO అనేది మన దగ్గర ఉంది, ఈ పేజ్లో ఉంది. స్టూడెంట్ మార్క్స్ జాగ్రత్తగా చూడండి. సో ఈ పేజ్లో మార్క్స్ DTO ఉంది, ఇక్కడ రెండర్ చేస్తున్నాం. ఓకే, సో సేమ్ మార్క్స్ DTOని మనం దీనికి పంపించవచ్చు త్రూ రిక్వెస్ట్ స్కోప్ ద్వారా. సో బ్యాక్ ఎండ్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. లేదు బ్యాక్ ఎండ్కి వెళ్ళి తీసుకొస్తామంటే వ్యూకి చేసాం కదా, అదేవిధంగా ఇదే మెథడ్ని మనం కాల్ చేసి డేటాని తీసుకురావచ్చు. ఓకే, ఈ రోల్ నెంబర్ని అదేవిధంగా సెమిస్టర్ని ఈ రెండింటిని పంపిస్తాం క్వరీ పారామీటర్స్ లాగా. పంపించిన తర్వాత కంట్రోలర్ కాల్ అయితే కంట్రోలర్ నుంచి డేటాని గెట్ చేసుకొని రిటర్న్ చేస్తుంది కదా, రిటర్న్ మొత్తం DTO వస్తుంది, ఆ DTOని మనం డిస్ప్లే చేయొచ్చు. కాబట్టి సేమ్ దాన్ని యూజ్ చేయొచ్చు. సేమ్ దాన్ని యూజ్ చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది, కానీ సేమ్ లాజికే కదా. వై వీ నీడ్ టు యాడ్ అనదర్ మెథడ్ అండ్ కంట్రోలర్, సేమ్ లాజిక్ కాబట్టి. సో ఒక ఫ్లాగ్ ద్వారా అచీవ్ చేయొచ్చు సేమ్ కోడ్ని. ఓకే అయితే ఓకే, లేదంటే మీరు సపరేట్గా ఈవెన్ డూప్లికేట్ లాజిక్ వచ్చినా పర్లేదు అనుకుంటే సపరేట్ ఫైల్ అయినా రాసుకోవచ్చు మీరు, అంతే కదా. వ్యూకి అప్డేట్కి 2 ఫంక్షనాలిటీ ఏముంది. వ్యూ అంటే ఏం జరుగుతుంది ఇక్కడ బ్యాక్ ఎండ్లో కంట్రోలర్కి ఈ రెండింటిని పంపిస్తాం, రోల్ నెంబర్ అండ్ సెమిస్టర్ 1 ఈ రెండింటిని పంపిస్తున్నాం.
ఈ రెండింటిని మనం డిఏఓలోకి వెళ్ళి క్వరీ ట్రిగర్ చేస్తున్నాం. ఏదైతే కావాలో సెలెక్ట్ స్టేట్మెంట్లో వేర్ రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్, టైప్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అని చెప్పి రెండింటిని డేటాను గెట్ చేసి మళ్ళీ కంట్రోల్కి డీటీఓ ఇస్తున్నాం. డీటీఓ నుంచి ఇక్కడికి నావిగేట్ చేస్తున్నాం, అంతే కదా. సో అదేవిధంగా మనం దీనికి కానీ అదే చేస్తాం. అప్డేట్కి కానీ మనకు డేటా కావాలి కాబట్టి రోల్ నెంబర్ని సెమిస్టర్ని పంపిస్తాం, ఇది టైప్ని పంపిస్తాం. సేమ్ క్వరీ యూస్ చేస్తాం, వేరే డిఫరెంట్ క్వరీ ఏం యూస్ చేయం. సేమ్ క్వరీ ద్వారా డేటా వస్తుంది. ఆ డేటాని తీసుకొచ్చి మనం అప్డేట్ పేజ్కి నావిగేట్ చేయాలి. అర్థమైందా? సో ఇక్కడ వచ్చేసి మనకు మార్క్ షీట్ పేజ్కి నావిగేట్ అవుతుంది, మార్క్ షీట్ పేజ్కి. బట్ మార్క్ షీట్ పేజ్కి కాకుండా మనం అప్డేట్ స్టూడెంట్ ఉంది కదా, ఆ పేజ్కి నావిగేట్ చేయాలి ఇది క్లిక్ చేసినప్పుడు. లేదు సపరేట్ కంట్రోలర్ రాసుకుందామంటే వీ కెన్ డూ దట్. రాసుకుని డూప్లికేట్, అదొకటే డూప్లికేట్ చేస్తాం. రిమైనింగ్ సర్వీస్ అండ్ డిఏఓ సేమ్ ఉంటాయి. ఓకేనా? 2 వేస్లో చేయొచ్చు. ఒకటి సేమ్ కంట్రోలర్ని వాడచ్చు, లేదంటే సపరేట్ కంట్రోలర్ రాసుకోవచ్చు. సపరేట్ కంట్రోలర్ అంటే యాజ్ యూజువల్ ఏదైతే డూప్లికేట్గా ఉంటుందో కూడా అదే విధంగా రాసుకుంటాం. సేమ్ కంట్రోలర్ అయితే ఏం చేయాలంటే దీనికి మనం ఒక యాక్షన్ అని చెప్పి ఒక ఫ్లాగ్ పంపిస్తాం, ఒక వేరియబుల్. సో 2 పంపిస్తున్నాం ఇక్కడ, రోల్ నెంబర్, సెమిస్టర్ టైప్, ఎగ్జామ్ టైప్, రెండింటిని పంపిస్తున్నాం. 2 కాకుండా 3 పంపిస్తాం. యాక్షన్ అనేది కానీ పంపిస్తాం. యాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు వ్యూ అనేది పంపిస్తాం ఇది క్లిక్ చేసినప్పుడు. ఇది క్లిక్ చేసినప్పుడు యాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు అప్డేట్ అని పంపిస్తాం. ఆ రెండింటిని కంపేర్ చేసి సేమ్ కంట్రోలర్లో అది కానీ వ్యూ కానీ అయితే మనకు మార్క్ షీట్ డాట్ జేఎస్పీకి వెళ్ళాలి. అలా కాకుండా అప్డేట్ కానీ అయితే యాక్షన్ మనకు ఇది అప్డేట్ జేఎస్పీకి, అప్డేట్ మార్క్స్ డాట్ జేఎస్పీ ఫైల్కి మనం నావిగేట్ చేసుకోవచ్చు. అలా సింపుల్ ఫైల్లో చేసేసుకోవచ్చు. లేదు మీకు కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే డూప్లికేట్ కంట్రోలర్ ఒకటి రాసుకోండి. ఏది చేస్తాం? సేమ్ ఫైల్లో ట్రై చేద్దామా, లేదంటే డిఫరెంట్గా ట్రై చేద్దామా? డిఫరెంట్ కంట్రోలర్ రాసుకొని సో ఇక్కడ మార్క్స్ కంట్రోలర్ ఉంది కదా. సో మార్క్స్ కంట్రోలర్ మీరు ఓపెన్ చేశారంటే ఇది డూగెట్, సేమ్ డూగెట్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అప్డేట్ క్లిక్ చేసినప్పుడు. కానీ ఇక్కడ రెండింటిని తీసుకుంటున్నాం, రెండింటిని కాకుండా ఇంకొకటి థర్డ్ వేరియబుల్ తీసుకుంటాం, యాక్షన్ అనే వేరియబుల్. ఓకేనా? యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు వ్యూ అయితే సేమ్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ అనేది అలానే ఉంచేస్తాం. అలా కాకుండా అప్డేట్ అనుకోండి, సో దీని ప్లేస్లో వేరేది ఇస్తాం అనమాట. అప్డేట్ అయితే అప్డేట్ పేజ్కి నావిగేట్ చేస్తాం. అలా సింపుల్ చేంజ్ అనమాట అది చేసేస్తే. లేదు మనం డిఫరెంట్ అనదర్ కంట్రోలర్ చేసుకుంటామంటే అప్డేట్ స్టూడెంట్ కంట్రోలర్ అనేది ఇంకొకటి రాసుకొని సేమ్ మెథడ్ ఏదైతే ఉందో ఇదంతా కాపీ పేస్ట్ చేసి సేమ్ కోడ్, మాడిఫై ఏం అవ్వదు, సేమ్ మెథడ్ని కాపీ పేస్ట్ చేయాలి ఆ కంట్రోలర్లో చేసి ఇక్కడ మాత్రం అప్డేట్ షీట్లోకి పంపించుకోవాలి. అప్డేట్ స్టూడెంట్ మార్క్స్ డాట్ జేఎస్పీ ఇవ్వాలి ఇక్కడ. అదొకటే చేంజ్, కానీ ఎంటైర్ థింగ్ డూప్లికేట్ అవుతుంది. ఓకేనా? సో ట్రై చేద్దామా ఫ్లాగ్ పెట్టి. సో ఇది సింపుల్ కదా, వేరే న్యూ కంట్రోలర్ తీసుకొని సేమ్ కోడ్ రాయడం అనేది సింపుల్ థింగ్. బట్ ఇది మీరు యాక్షన్ అట్రిబ్యూట్తో ట్రై చేద్దామంటే ట్రై చేద్దాం. జస్ట్ ఒక ఇఫ్ కండిషన్ యాడ్ చేసి సరిపోతుంది. చూద్దామా? కొంచెం లాజిక్ కన్ఫ్యూషన్గా అనిపించొచ్చేమో, కొంచెం జాగ్రత్తగా చూడండి, ఇంప్లిమెంట్ చేద్దాం. లేదు మీ ఓన్గా మీరు సపరేట్ కంట్రోలర్ వాడుకుంటారు, డూగెట్ వాడతామంటే వేరే కంట్రోలర్ రాసుకుని దానికన్నా మీరు ఇచ్చేసేవచ్చు. సో అడ్మిన్ స్టూడెంట్ మార్క్స్ హోమ్ డాట్ జేఎస్పీ కదా, ఇక్కడ మార్క్స్ కంట్రోలర్ రోల్ నెంబర్ అండ్ ఎగ్జామ్ టైప్తో పాటు నేను యాక్షన్ అనేది ఒకటి తీసుకుంటాను. ఇక్కడ అనదర్ & యాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఏంటి ఇక్కడ దీన్ని వ్యూ కదా, కాబట్టి నేను వ్యూ అనేది నేను హార్డ్ కోడ్ చేశాను. ఇక్కడ యాక్షన్ అనేది వ్యూ అనమాట. తర్వాత ఇక్కడ దీనికి కానీ సేమ్ ఇచ్చేస్తున్నాను, కాపీ పేస్ట్ చేస్తున్నాను, సేమ్ హెచ్రెఫ్, Ctrl+C. ఇక్కడ కానీ నేను సేమ్ ఇచ్చేసాను. బట్ ఇక్కడ యాక్షన్లో మాత్రం అప్డేట్ అని ఇస్తాను, యాక్షన్ అనేది అంతే సేమ్. లెట్స్ సేవ్ దిస్. అండ్ ఈ రెండుతో పాటు యాక్షన్ కానీ గెట్ చేసుకోండి ఈ కంట్రోలర్లో, మార్క్స్ కంట్రోలర్లో. సో ఎగ్జిక్యూట్ అవుతుంది, రెండింటికి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనం ఇక్కడ స్ట్రింగ్ యాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ గెట్ పారామీటర్ ఆఫ్ యాక్షన్. ఓకే, యాక్షన్ తీసుకున్నాం. యాక్షన్ తీసుకున్న తర్వాత రెండింటికి సేమ్, ఇంకా సర్వీస్ని తీసుకుంటాం, సర్వీస్ని కాల్ చేస్తాం, రోల్ నెంబర్ని ఎగ్జామ్ టైప్ని పంపిస్తాం. ఈవెన్ యూకి అదే పంపిస్తాం అండ్ అప్డేట్కి కానీ అదే పంపిస్తాం. సో డీటీఓ వచ్చేస్తుంది, డీటీఓని వచ్చి రిక్వెస్ట్ స్కోప్లో పెట్టుకున్నాం. ఓన్లీ ఈ స్టెప్ మాత్రమే చేంజ్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి ఎలా చేంజ్ చేస్తాను. ఇఫ్ జస్ట్ సింపుల్ చేంజ్ అంతే, Ctrl+X
లోపల పెట్టేస్తాను. ఎప్పుడు ఇక్కడికి నావిగేట్ అవ్వాలి, ఎప్పుడైతే మనకు యాక్షన్ డాట్ ఈక్వల్స్ వ్యూ అవుతుందో చూడండి. మేక్ సెన్స్? ఎప్పుడైతే యాక్షన్ మనకు వ్యూ అవుతుందో దేనికి వెళ్ళాలి, వ్యూ మార్క్షీట్ డాట్ జేఎస్పీకి వెళ్ళాలి. ఓకేనా? అలా కాకుండా ఎల్స్ ఇఫ్ యాక్షన్ డాట్ ఈక్వల్స్ ఆఫ్ అప్డేట్ అయితే సేమ్ కోడ్ని కాపీ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళాలి, అప్డేట్ జేఎస్పీ ఫైల్కి వెళ్ళాలి. అప్డేట్ హైఫన్ స్టూడెంట్ హైఫన్ మార్క్స్ డాట్ జేఎస్పీ. అంతే, ఎనఫ్, కంప్లీట్ అయిపోయింది. రిట్రైవల్ పార్ట్ కంప్లీట్ అయింది. ఓకేనా? సేమ్ దాన్ని రీయూజ్ చేసుకున్నాం అంతే త్రూ యాక్షన్ అట్రిబ్యూట్ ద్వారా. దిస్ ఇస్ ద బెటర్ రికమెండెడ్ టు యూస్. ఈ విధంగా ఇన్స్టెడ్ ఆఫ్ డూప్లికేటింగ్ ఎవ్రీథింగ్, సింపుల్గా అనదర్ దిస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ అంటాం కదా, అలా ఒక యాక్షన్ అనే అట్రిబ్యూట్ తీసుకున్నాం, సింపుల్గా లాజిక్ అంతా రీయూజ్ చేసుకున్నాం. ఈ యాక్షన్ కానీ వ్యూ అయితే ఇక్కడికి పంపిస్తాం, ఈ యాక్షన్ కానీ అప్డేట్ అయితే ఇక్కడికి పంపిస్తాం. ఓకే, ఒకసారి టెస్ట్ చేద్దాం. చూడండి, అర్థమైంది కదా? క్లియర్? ఐ థింక్ సో. సింపుల్ థింగ్ని యాడ్ చేస్తాం ఇక్కడ, ఇఫ్ కండిషన్ అంతే. దీన్ని కంట్రోలింగ్ చేస్తుంది. ఇక్కడ ఏ పేజ్కి నావిగేట్ అవ్వాలని కంట్రోలింగ్ చేస్తుంది కాబట్టి దీన్ని కంట్రోలర్ అంటాం మనం సర్వ్లెట్ని ఇక్కడ. రైట్. ఓకే, లెట్స్ టెస్ట్ దిస్ వన్. రిఫ్రెష్ హియర్, గో టు మార్క్స్, క్లిక్ వ్యూ. ఫస్ట్ వ్యూ క్లిక్ చేసి చూడండి వర్క్ అవుతుందో లేదో చూడండి, డేటా అనేది వస్తుంది. ఓకేనా? సో లెట్స్ గో బ్యాక్ అండ్ హిట్ అప్డేట్. నౌ అప్డేట్ క్లిక్ చేస్తే అప్డేట్ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి. అప్డేట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? నౌ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, డీటీఓ వచ్చింది కదా, మనం రిక్వెస్ట్ స్కోప్లో యాడ్ చేస్తున్నాం అక్కడ, దాన్ని ఈ పేజ్లో కానీ రిక్వెస్ట్ స్కోప్ నుంచి గెట్ చేసి వీటికి ఫిల్ చేసేస్తాం, డేటాను అంతా ప్రీ ఫిల్ చేసేస్తాం అనమాట. ఓకేనా? లెట్స్ సీ. సో డీటీఓ ఇక్కడ సెట్ చేస్తున్నాం కదా, రెండింటికి యూజ్ అవుతుంది. వ్యూకి వెళ్ళినప్పుడు డీటీఓ సెట్ అవుతుంది, అప్డేట్కి వెళ్ళేటప్పుడు కానీ ఈ డీటీఓ అని రిక్వెస్ట్ స్కోప్లో సెట్ అవుతుంది అనమాట. సో ఈ మార్క్స్ డీటీఓకి మనం ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అప్డేట్ స్టూడెంట్ డాట్ మార్క్స్లో. ఇది మెసేజ్తో పాటు మనం డీటీఓని రిట్రైవ్ చేద్దాం. ఇక్కడ నల్ అనేది రాయాల్సి వస్తుంది, నల్ పాయింటర్ దీనికి. కానీ మార్క్స్ DTO is equals to request dot get attribute. బట్ ఈ డేటా రాదు కదా, ఈ డేటా అనేది ఓకే ఇక్కడ నుంచి వేరే విధంగా వెళ్తుంది, వేరే కంట్రోలర్ రాసుకుంటాం. సో ఇక్కడ గెట్ అట్రిబ్యూట్ ఆఫ్ మార్క్స్ DTO అంతేనా, అక్కడ ఇచ్చిన ఐడెంటిఫైయర్. మార్క్స్ DTO బెటర్ కాపీ చేసి పేస్ట్ చేయండి. సో నల్ చెక్ అనేది కంపల్సరీ చేయాలి ఇక్కడ. డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు నల్, దెన్ మార్క్స్ DTOలోకి నల్ పంపిస్తాం. సో నల్ పంపించినప్పుడు DTOs అసలు వర్క్ అవ్వకూడదు, అప్పుడు స్టార్టింగ్లో నల్ వస్తుంది కాబట్టి నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అసలు ఈ పేజే ఓపెన్ చేయం కదా, నల్ వచ్చేదానికి ఛాన్స్ ఎందుకు ఉంది, మన కంట్రోలర్ నుంచి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది మార్క్స్ DTO అనేది సెట్ అయ్యే వస్తుంది, అంతే కదా, సెట్ అయ్యే వస్తుంది. లేదు మీకు ఇన్ కేస్ కావాలి అని అనుకుంటే, నల్ వచ్చింది అనుకుంటే మీరు ఏదన్నా కామన్ ఎర్రర్ డాట్ జేఎస్పీ ఫైల్కి నావిగేట్ చేసుకోవచ్చు. ఎర్రర్ ప్లీజ్ ట్రై అగైన్ అని సంథింగ్ ఒక పేజ్ ఉంటుంది, ఆ పేజ్కి నావిగేట్ చేసేవచ్చు ఈ నల్ చెక్ అనేది. సో నల్ వస్తే ఖచ్చితంగా నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వస్తుంది. మీరు మ్యాండేటరీగా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు దీన్ని. ఓకే, సింపుల్గా నేను DTOని తీసుకున్నాను. DTOని తీసుకొచ్చి మనకి ఇక్కడ డీటెయిల్స్లో యాడ్ చేసేద్దాం. సో రోల్ నెంబర్ ఉంది కదా, ID ఫామ్ కంట్రోలర్ ఉంది కదా, దీంట్లో అనదర్ వాల్యూ యాడ్ చేయాలి. ఇప్పుడు వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు పర్సంటైల్ ఈజ్ ఈక్వల్స్ టు DTO డాట్ గెట్ రోల్ నెంబర్. ఓకే, ఏదైతే DTO వచ్చిందో దాని రోల్ నెంబర్ ఇక్కడ అపెండ్ చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ
ఎగ్జామ్ టైప్ ఉంది కదా, దీనికి సెలెక్ట్ ఉంది కదా, ఇక్కడ ఇవ్వాలి వాల్యూ అప్పుడు ఇది మోడిఫై అవుతుంది కదా మనకు. ఇన్ కేస్ మనం ఇలా యాడ్ చేసామంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు సో ఆటో ఫోకస్. సో దీన్ని ఆటో సెలెక్టెడ్కి ఏం వాడతాం, ప్రాపర్టీ ఐటమ్ టైప్ బ్లాంక్, క్లాస్ నేమ్ ఉంది బట్ వేర్ ఇస్ ద వాల్యూ. ఒకసారి ట్రై చేద్దాం, విల్ సీ whether it will work or not. Percentile is equals to dto dot get exam type. ఒకసారి చూద్దాం, ఇది సెలెక్ట్ బాక్స్ కదా, సెలెక్ట్ బాక్స్లో అది సెలెక్ట్ అవుతుందో లేదో వెరిఫై చేద్దాం ఇక్కడ వరకు, లేదంటే దీన్ని ఫిక్స్ చేద్దాం. గో బ్యాక్, క్లిక్ అప్డేట్. 1001 అయితే వచ్చింది, బట్ ఇదైతే సెలెక్ట్ కాలేదు. సో హౌ కెన్ వి సెలెక్ట్ దిస్? లెట్స్ చెక్. మేబీ జావా స్క్రిప్ట్తో హ్యాండిల్ చేయాలా, విల్ సీ. సో ఇది రాంగ్ సింటాక్స్, కరెక్ట్ సింటాక్స్ ఏమి ఇచ్చింది ఇక్కడ జేఎస్పీలో. ఓకే, సమ్ అదర్ కండిషన్, ఓకే, ఇండిపెండెంట్గా రాసుకున్నాం. సో ఇక్కడ వాల్యూ అని ఉంది కదా, ఈ వాల్యూలో ఏం చేస్తామంటే దాని పక్కనే సెమిస్టర్ 1 ఇక్కడ ఏదైతే ఉందో డాట్ ఈక్వల్స్ ఆఫ్ DT1 నుంచి వచ్చింది కానీ రెండు కానీ ఈక్వల్స్ అయితే దెన్ సెలెక్టెడ్ అనేటటువంటి అట్రిబ్యూట్ వస్తుంది అనమాట, లేదంటే నల్. ఓకేనా? సో ఇది ఇలా చేయాలి దీన్ని. లెట్స్ సీ. సో ఇక్కడ ఏదైతే ప్రీ డిఫైన్డ్ మనకు ఇది ఉంటుంది ఒకటి సెలెక్టెడ్ అని మనకు ఇలా వస్తుంది, సెలెక్టెడ్ ఈజ్ ఈక్వల్ టు సెలెక్టెడ్ అని ఉంది కదా, ఇలా ఇచ్చేసామంటే చూడండి ఇప్పుడు బై డిఫాల్ట్గా సెమిస్టర్ 1 అనేది సెలెక్ట్ అయి ఉంటుంది ఈ అట్రిబ్యూట్ ద్వారా. చెక్ చేద్దాం, చూడండి, సేవ్ ఇట్, గో బ్యాక్ అండ్ అప్డేట్ హియర్. యూ కెన్ క్లిక్ హియర్. చూడండి ఏదైతే సెలెక్టెడ్ అనే అట్రిబ్యూట్ ఇచ్చున్నామో అది సెలెక్ట్ అయి ఉంటుంది ప్రీ డిఫైన్డ్గా, కాబట్టి దీన్ని హ్యాండిల్ చేయాలి ఇప్పుడు డైరెక్ట్గా. ఓకేనా? సో ఎలా హ్యాండిల్ చేయాలి? సెలెక్టెడ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు సెమిస్టర్ 1 తర్వాత DTVలో ఉన్నటువంటి వాల్యూ రెండు ఈక్వల్ అయితే మనం సెలెక్టెడ్ అనేది దీనికి వాల్యూ ఇవ్వాలి, లేకపోతే ఎంటీ ఇస్తాం అన్నమాట సింపుల్గా. ఓకే, సో ఎలా చేస్తామో చూడండి, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ సెమిస్టర్ 1 డాట్, సో ఇది జావా కోడ్ రాయాలి కాబట్టి మనం ఇక్కడ స్క్రిప్ట్లెట్స్ అనేది వాడుతున్నాం. పర్సెంటైల్ లేదంటే బయట వాడదామా, బయట అయినా వాడచ్చు. ఇది సెలెక్ట్, ఇది నార్మల్ వాల్యూ, ఇది ఇవ్వాలి మనం. ఇది ఇవ్వాలంటే బేస్డ్ అంత కండిషన్ మీద ఇవ్వాలి. ఎప్పుడు ఇది ఇవ్వాలి? ఎప్పుడైతే ఈ వాల్యూకి DTOలో ఉన్న వాల్యూ ఈక్వల్ అవుతుందో అప్పుడు ఇది దీనికి పంపిస్తామన్నమాట. కాబట్టి ఇక్కడ నేను జావా కోడ్ రాస్తున్నాను కండిషనల్ బేస్డ్, కాబట్టి నేను పర్సెంటైల్ ఇది వాడాను. సో ఏం రాస్తున్నాను ఇప్పుడు, సెమిస్టర్ 1 డబుల్ కోట్స్లో ఏదైతే ఉందో ఈ స్ట్రింగ్ని కాపీ చేస్తున్నాను, డాట్ ఈక్వల్స్ ఇగ్నోర్ కేస్ ఆర్ ఈక్వల్ వాట్ ఎవర్ తీసుకొని ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు DTO, మనకు DTO ఉంది కదా, DTO డాట్ గెట్ ఎగ్జామ్ టైప్ కదా, ఎగ్జామ్ టైప్ ఆ వాల్యూని కంపేర్ చేస్తున్నాం. సో రెండు కానీ ఈక్వల్ అయితే, అందుకని నేను ఇక్కడ డబుల్ ఈక్వల్స్ టు రాస్తున్నాను. ఈ రెండు కానీ ఈక్వల్స్ అయితే క్వశ్చన్ మార్క్,
ఈక్వల్ అయితే ఏం చేయాలి మనం ఇప్పుడు సెలెక్టెడ్ అనేది దానికి పంపించాలి అంతే కదా. ఈ రెండు ఈక్వల్ అయితే సెలెక్టెడ్ అనేది ఇవ్వాలి. సెలెక్టెడ్ అని ఇస్తాము. తర్వాత కోలన్ అగైన్ జావా కోడ్ కోలన్ ఎంటీ. చూడండి ఎక్కడైనా మిస్ అయిందా. semester1 డాట్ ఈక్వల్స్ ఆఫ్ dto డాట్ గెట్ టైప్ క్వశ్చన్ మార్క్. ట్రూ అయితే మనం సెలెక్టెడ్ అని ఇస్తాము. సెలెక్టెడ్ అనేది దానికి యాడ్ అవుతుంది. లేదంటే కోలన్ ఇది. ఓకే, ఇక్కడే లోపల రాసేసేవచ్చు కదా. అలాంటప్పుడు మనం బయట ఎందుకు రాయడం, HTMLలోకి Ctrl+X లోపల ఇచ్చేవచ్చుగా. సో ఇది కానీ అదేవిధంగా రాసేద్దాం ఇక్కడ లోపలే. సో కోలన్ అయితే ఎంటీ. ఓకేనా, రైట్. సో ఇది. సో ఇక్కడ మన జావాలో semester1 డాట్ ఈక్వల్స్ ఆఫ్ డీటెయిల్లో ఉన్నది semester1 గానే అయితే సెలెక్టెడ్ అనేది వెళ్ళాలి. దేనికి సెలెక్టెడ్ ఈజ్ ఈక్వల్ టు సెలెక్టెడ్ అని వెళ్తుంది, లేదంటే ఎంటీ వెళ్తుంది అనమాట. అలా. సో అదేవిధంగా నేను అన్నిటికీ కాపీ చేస్తున్నాను ఇది అట్రిబ్యూట్ అనేది. Ctrl+C Ctrl+V Ctrl+V Ctrl+V. నెక్స్ట్ ఇక్కడ semester2 semester3 semester4 and selected attribute. Let's save this. We'll check whether it will work or not. Go to marks, refresh here and hit this one. So why semester4 is selected? చూడండి ఏదైనా సింటాక్స్ మిస్ అయిందా. semester4 ఎందుకు వచ్చింది? semester4 అయినా మనం సెలెక్ట్ చేసింది కాదు కదా. వీఆర్ సెలెక్టింగ్ semester1. if I click here again semester4 అంటే ఆల్వేస్ ట్రూ వస్తుందా ఇది. ఎగ్జామ్ టైప్ ఫస్ట్ ఇది చెక్ చేస్తుంది. ఇది చెక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, మేబీ ఇది ట్రూ అయింది అనుకోండి. సో సెలెక్టెడ్ అనేది ఈక్వల్ టు వెళ్తుంది. తర్వాత ఎంటీ అనేది వెళ్తుంది. ఇంకా ఇది ఫాల్స్ అవుతుంది కదా, రిమైనింగ్ అన్ని ఫాల్స్ అయినప్పుడు ఎంటీ వెళ్తుంది. లెట్ మీ ట్రై టు ఇన్స్పెక్ట్ హియర్. సో ఇక్కడ చూడండి అన్నిటికి సెలెక్టెడ్ వచ్చింది. సెలెక్టెడ్ ఈజ్ ఈక్వల్ టు సెలెక్టెడ్ అని వచ్చింది. ఓకే, అసలు ఈ అట్రిబ్యూటే ఉండకూడదు. ఈ అట్రిబ్యూట్ ఉండడం వల్ల మనకు ఇది వస్తుంది. కాబట్టి నేనేం చేస్తానంటే దీన్ని రిమూవ్ చేస్తాను. అసలు జస్ట్ సెలెక్టెడ్ అనేది ఇస్తే సరిపోతుంది. కాబట్టి నేను ఇవన్నీ తీసేస్తాను. ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. రైట్, లెట్స్ సేవ్ దిస్. నౌ ఇట్ విల్ వర్క్ ఐ గెస్. Go to marks and then hit semester1 hit చేస్తున్నాను అప్డేట్ ని semester1. ఓకే, ఇఫ్ యూ కెన్ సీ హియర్ చూడండి 4 ఇట్లో ఓన్లీ ఒకదానికి మాత్రమే సెలెక్టెడ్ అనే అట్రిబ్యూట్ ఉంది. కాబట్టి ఇది సెలెక్ట్ అయిందనమాట. ఓకేనా. సో గో బ్యాక్ అండ్ ట్రై అనదర్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ semester3ని చెక్ చేస్తున్నాను అప్డేట్కి. సో దట్ semester3 is selected. ఓకే, సో ఇక్కడ చెక్ చేస్తారంటే semester3కి సెలెక్టెడ్ అనే అట్రిబ్యూట్ అనేది వచ్చింది. రైట్, ఫైన్. సో అయిపోయింది. ఇంకా రిమైనింగ్ అన్నీ సేమే కదా. సో ఓన్లీ మనకు ఇలాంటి డ్రాప్ డౌన్ సెలెక్ట్ బాక్స్ వచ్చినప్పుడు మాత్రం ఈ సెలెక్టెడ్ అనే అట్రిబ్యూట్ ద్వారా మనం సెలెక్ట్ చేస్తాం డిఫాల్ట్గా. నెక్స్ట్ ఇయర్, ఎగ్జామ్ ఇయర్కి సేమ్ ఇంక ఇదంతా నార్మలే. కాబట్టి వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు పర్సంటైల్ ఇస్ ఈక్వల్స్ టు dto డాట్ గెట్ ఎగ్జామ్ ఇయర్. నెక్స్ట్ ఇంకా మార్క్స్ అన్నిటికీ సేమ్. ఇంకా వాల్యూ ఇజ్ ఈక్వల్స్ టు లెస్ దాన్ పర్సంటైల్ ఇజ్ ఈక్వల్స్ టు dto డాట్ గెట్
సబ్జెక్ట్ 1. సో సేమ్ థింగ్ని కాపీ చేసి అన్నిటికీ డూప్లికేట్ చేద్దాం. కంట్రోల్ వి, కంట్రోల్ వి, కంట్రోల్ వి, కంట్రోల్ వి అండ్ కంట్రోల్ వి. సో ఇక్కడ నుంచి 2, 3, 4, 5 and then 6, రైట్. అండ్ ఇక్కడ యాడ్ మార్క్స్ అని ఉంది, దీని ప్లేస్లో మనం ఏం చేస్తాం, అప్డేట్ మార్క్స్ అని మేక్ చేస్తాం. అప్డేట్ మార్క్స్ అండ్ దెన్ క్లియర్. ఫైన్, లెట్స్ సేవ్ దిస్ అండ్ check it now. Go to click marks so that it is refreshed. For example, I want to update this one or last one, semester 4 with Kishore. I'm trying to update semester 4 and 100 roll number. So data అనేది వచ్చింది. If you want, you can add name also. ఎందుకంటే నేమ్ లేకుండా ఓన్లీ రోల్ నెంబర్ అంటే కష్టం కదా. ఎనీహౌ డీటెయిల్ నేమ్ ఉంది కాబట్టి నేమ్ కానీ యాడ్ చేయండి ఇక్కడ రైట్ సైడ్లో, సో దట్ బాగుంటుంది. సో చేద్దామా అది, కానీ అదైతే బ్యాక్ ఎండ్కి పంపించము, బట్ మనకు చూడడానికి మంచిగా ఉంటుంది. కంట్రోల్స్, ఇది ఎండి కాల్ ఎండి 6 ఉంది, 6 ఉన్నప్పుడు ఇది 6 అవుతుంది. ఇంకొకటి 6 తీసుకుందాం. కంట్రోల్స్, సారీ ఇయర్ దగ్గర ఇస్తున్నాను. ఇట్ ఈస్ రోల్ నెంబర్ ఇక్కడ కదా 4 ఉంది. సో 4 అయితే తీసుకున్నాము. సో ఇక్కడ రోల్ నెంబర్ కాకుండా ఫుల్ నేమ్ అని రాస్తున్నాను. ఫుల్ నేమ్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఫుల్ నేమ్. సో ఐడి ఏదైతే ఇస్తున్నామో దాన్ని ఇక్కడ పైన ఫర్లో ఇవ్వాలి. జస్ట్ స్టాండర్డ్ ఫామ్ కంట్రోల్ ఎంటర్ రోల్ నెంబర్ కాకుండా రోల్ నెంబర్. సో రోల్ నెంబర్ కానీ ఎడిట్ చేయకూడదు మనం, కాబట్టి చిన్న చిన్న మోడిఫికేషన్స్ అది కానీ చేద్దాం. ఫుల్ నేమ్ ఐడి ఫుల్ నేమ్ అండ్ వాల్యూ డిటిఓ డాట్ గెట్ ఫుల్ నేమ్. సేవ్ దిస్, నేమ్ విల్ బి ఫుల్ నేమ్, అంతే కదా. సో ఇక్కడ రోల్ నెంబర్ అనేది మనకు అక్కడికి ఎడిటబుల్గా ఉండకూడదు కాబట్టి డిజేబుల్డ్ పెట్టాలి. డిజేబుల్డ్ పెట్టాలి కాబట్టి మనకు ఒక హిడెన్ ఫీల్డ్ అనేది ఉండాలి, అంతే కదా. ఆల్రెడీ చేస్తున్నాం మనం, అదే కాన్సెప్ట్ ఇక్కడ ఉపయోగిస్తున్నాం. జస్ట్ నేను డిజేబుల్డ్ పెడుతున్నాను, డిజేబుల్డ్ కాబట్టి ఇది డిజేబుల్లో ఉంటుంది. సో మనం నేమ్ చేంజ్ చేసుకోవాలి అని అంటే వీ కెన్ ఎడిట్ ద నేమ్ ఆల్సో, ఆర్ స్టూడెంట్లో ట్రై చేయొచ్చు. కాబట్టి దీనిగా డిజేబుల్ చేస్తున్నానండి. మనకు స్టూడెంట్ నేమ్ని ఎడిట్ చేయాలంటే మనకు స్టూడెంట్ కరెక్ట్ ఉంది కదా, అక్కడ ఎడిట్ ఫామ్లో అక్కడ ట్రై చేయొచ్చు. ఇది జస్ట్ మార్క్స్ కోసమే కాబట్టి మార్క్స్ అనేది ఎడిటబుల్లో ఉండాలి. రిమైనింగ్ ఈ 2 రోల్ నెంబర్ని ఎడిట్ చేయలేం, ఓన్లీ వన్ టైం క్రియేషన్ అది. తర్వాత ఇది నేమ్ అనేది జస్ట్ మన ఐడెంటిఫికేషన్ కోసం వాడుతున్నాం కాబట్టి దీన్ని డిజేబుల్లో యాడ్ చేసాం. లెట్స్ సేవ్ దిస్. సో మనకు రోల్ నెంబర్ అవసరం అవుతుంది బ్యాక్ ఎండ్కి పంపించాలి అనుకున్నప్పుడు దీనికి మనం హిడెన్ ఫీల్డ్ యాడ్ చేసుకొని సేమ్ డే వాల్యూని మనం బ్యాక్ ఎండ్కి పంపిస్తాం. విల్ చెక్, గో బ్యాక్, క్లిక్ మార్క్స్, హిట్ ఎనీవన్, సో దట్ మనకు రోల్ నెంబర్ అనేది డిజేబుల్లో వచ్చింది, ఫుల్ నేమ్ కానీ డిజేబుల్లో వచ్చింది. తర్వాత రిమైనింగ్ డేటా అనేది వచ్చిందనమాట. ఓకేనా. సో ఇప్పుడు యాడ్ స్టూడెంట్ డేటా, మనం స్టూడెంట్ డేటాను యాడ్ చేయాలంటే బేస్డ్ ఆన్ ది రోల్ నెంబరే కదా మనం యాడ్ చేయాల్సింది. కాబట్టి రోల్ నెంబర్ మనకు డేటా కావాలి కాబట్టి ఒక హిడెన్ ఫీల్డ్ యాడ్ చేద్దాం, బ్యాక్ ఎండ్కి వెళ్ళాలి కాబట్టి అది. సో ఇక్కడ ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి ప్లీజ్. ఇన్పుట్ టైప్ ఈస్ ఈక్వల్స్ టు హిడెన్, ఆల్రెడీ చేస్తున్నాం లెవెల్ 1లో. ఇన్పుట్ టైప్ ఈస్ ఈక్వల్ టు హిడెన్. సో నేమ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ పై దానికి లేకపోయినా పర్లేదు, ఇక్కడ లేకపోయినా పర్లేదు, ఎందుకంటే ఈ వాల్యూ అనేది రాదు, నల్ వస్తుంది దీన్ని గెట్ చేసుకుంటే. అందుకని అక్కడ నేమ్ తీసేసాను, ఇక్కడ ఇస్తున్నాను రోల్ నెంబర్. ఐడి, ఇఫ్ యూ వాంట్ ఐడి ఆల్సో యూ కెన్ యూస్ రోల్ నెంబర్ and then value must and should, value is equals to same ఇదే కాపీ చేసేయండి. ఇది మనకు కనిపించదు, బట్ బ్యాక్ ఎండ్కి వెళ్ళేది కిందది హిడెన్ ఫీల్డ్లో ఉన్న డేటా అనేది బ్యాక్ ఎండ్కి వెళ్తుంది. కనిపించేది మాత్రం పైన డిజేబుల్ ఫీల్డ్లో ఉన్నది కనిపిస్తుంటుంది అన్నమాట.
ఓకే, ఎనఫ్, కంప్లీట్ అయిపోయింది ఫామ్. ఓకే, ఇలా వస్తుంది. సో ఇప్పుడు అప్డేట్ క్లిక్ చేసినప్పుడు డేటా అనేది అప్డేట్ అవ్వాలి, కాబట్టి సేమ్ థింగ్ని ఉపయోగించవచ్చు మనం. సేమ్ ఫామ్ ఉంది కదా సేవింగ్కి, సేవ్ ఫామ్, అదే ఫామ్ని యూస్ చేయొచ్చు. సో రోల్ నెంబర్ వెళ్తుంది, బట్ మనకు క్వరీ అప్డేట్ చేయాలి. క్వరీ చేంజ్ అవుతుంది, చూద్దాం. విల్ ఇట్ బి ఓకే టు యూజ్ యాడ్ మార్క్స్ కంట్రోలర్ ఆర్ నాట్. సో యాడ్ మార్క్స్ డాట్ జేఎస్పీకి ఏమి ఇచ్చున్నాం కంట్రోలర్, ఫామ్ ట్యాగ్లో మార్క్స్ కంట్రోలర్ అనేది ఇచ్చున్నాం. సో మార్క్స్ కంట్రోలర్లో డూ పోస్ట్ మెథడ్ వెళ్తుంది. సో మార్క్స్ కంట్రోలర్కి పోస్ట్ మెథడ్ ఉంది కదా, ఇక్కడ ఉంది. సో దీంట్లోకి మనకు కావాల్సిన డేటా అంతా తీసుకొస్తుంది. ఇక్కడ ఎగ్జామ్ టైప్, రోల్ నెంబర్, ఎగ్జామ్ టైప్ ఈ డీటెయిల్స్ వస్తుంది, ఎగ్జామ్ టైప్, ఎగ్జామ్ ఇయర్ వస్తుంది, సబ్జెక్ట్స్ వస్తాయి. తర్వాత మార్క్స్ వివోకి సెట్ అవుతుంది. మార్క్స్ వివోని మనం మార్క్స్ సర్వీస్లో ఉన్నటువంటి యాడ్ స్టూడెంట్ మార్క్స్ అనే దాంట్లోకి పంపిస్తున్నాం ఇక్కడ. లేదంటే డూప్లికేట్ రాద్దామంటే రాద్దాం, ఎందుకు ఎక్కడికైనా యాక్షన్ అనే అట్రిబ్యూట్ తీసుకొని ట్రై చేయొచ్చు. అక్కడ మనం ఫామ్ కంట్రోలర్లో క్వశ్చన్ మార్క్ యాక్షన్ ఇస్ ఈక్వల్స్ టు అప్డేట్ అని పెట్టుకున్నామంటే ఇక్కడ సేమ్, ఇది కానీ సేమ్, ఇదంతా సేమే అనమాట, ఇదంతా కానీ సేమే. ఇక్కడ మార్క్స్ సర్వీస్కి మాత్రం, ఇక్కడ మార్క్స్ సర్వీస్లో ఏం కాల్ చేస్తున్నాం, ఇక్కడ సర్వీస్ డాట్ యాడ్ ఉంది కదా, యాడ్ కాకుండా ఇక్కడ ఇఫ్ కండిషన్ రాస్తాం. ఇఫ్ యాక్షన్ ఇస్ ఈక్వల్స్ టు యాడ్ అయితే ఇది సేమ్, ఇది దీనికి వెళ్తుంది. ఇఫ్ యాక్షన్ ఇస్ ఈక్వల్స్ టు అప్డేట్ అయితే మనకు అప్డేట్ స్టూడెంట్ మార్క్స్ అనేది సపరేట్గా రాసుకొని చేయాల్సి వస్తుంది, అలాగైనా రాసుకోవచ్చు యాక్షన్ అట్రిబ్యూట్ ద్వారా. సో సేమ్ కంట్రోలర్ అనేది మెయింటైన్ చేస్తుంది, అది సింపుల్ అనమాట. లేదు సేమ్ థింగ్ డూప్లికేట్ చేసి వేరే దాంట్లో రాసుకుందాం అనుకున్నా కానీ అలా అయినా చేసుకోవచ్చు. ఏం చేద్దాం, వేరే దాంట్లో రాద్దామా, మరి ఇక్కడే రాసేద్దామా, కానీ వేరేసారి చూసినప్పుడు కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది అంతే. సో సేమ్ కోడ్ మనం రాయాల్సి వస్తుంది, ఓకే ఇక్కడ కానీ మాడిఫై చేయాల్సి వస్తుంది, సక్సెస్ మెసేజెస్ ఇవన్నీ. సరేలే చూద్దాం, అనదర్ రాస్తున్నాను మరి, అప్డేట్ మార్క్స్ కంట్రోలర్ అని. inside the controller, create new controller, sublet, update student marks controller. అప్డేట్ అందామా, లేదంటే డిలీట్కి కానీ సేమ్ వాడచ్చు మనం, డిలీట్కి గెట్ వస్తుంది కాబట్టి స్టూడెంట్ మార్క్స్ కంట్రోలర్, అప్డేట్ అండ్ డిలీట్ స్టూడెంట్ మార్క్స్ కంట్రోలర్ అందామా, లేదంటే. సో మనం అక్కడ కానీ డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు డిలీట్ క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఆ వాల్యూ అనేది డూ గెట్లోకి వెళ్తుంది, డూ గెట్లో వాల్యూ వస్తుంది, అక్కడ నుంచి రిట్రైవల్ ఆపరేషన్ స్టార్ట్ చేయాలి మనం. సేమ్ అదే యూస్ చేసుకోవచ్చు, దాన్ని డిలీట్ చేస్తుంది కాబట్టి ఇది రెండింటికి ఇది యూస్ చేద్దాం, అప్డేట్కి డిలీట్కి వాడదాం. అప్డేట్ అండ్ డిలీట్ అన్నామా, అప్డేట్ అండ్ డిలీట్ స్టూడెంట్ మార్క్స్ కంట్రోలర్, లేదంటే స్మాల్గా మీరు క్రడ్లో యూడి ఉంది కదా, జస్ట్ యూడి స్టూడెంట్ మార్క్స్ కంట్రోలర్ అనేదాన్ని రాసుకోవచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ దట్. ఓకే, నేను ప్రస్తుతానికి అయితే ఫుల్లీ నేమ్ ఇచ్చేస్తాను, రెండింటికి ఈ కంట్రోలర్ వాడతాను. డూ గెట్ వచ్చేసి డిలీట్కి వెళ్తుంది, డిలీట్ వాడతాం. అదేవిధంగా పోస్ట్ వచ్చేసి మనం అప్డేట్కి వాడతాం. నెక్స్ట్ అండ్ దెన్ సో డూ గెట్ ఉండాలి, డూ పోస్ట్ రెండు తీసుకుంటున్నాను, ఫినిష్. సో కన్స్ట్రక్టర్ అవసరం లేదు, లెట్స్ రిమూవ్ దిస్. డాక్యుమెంటేషన్ ఏదన్నా మీకు కన్ఫ్యూషన్గా ఉంటే డాక్యుమెంటేషన్ ఏదైనా తీసేసేయండి. సో డూ గెట్, అదేవిధంగా ఇది డూ పోస్ట్. సో దీనికి లింక్ ఇచ్చేద్దాం. సో దీన్ని కాపీ చేస్తున్నాను URL ప్యాటర్న్. సో మనకు అడ్మిన్ ఆర్ అప్డేట్ స్టూడెంట్ మార్క్స్ కదా, ఇక్కడ ఫామ్లో ఇచ్చేస్తున్నాను. ఇక్కడ వేర్ ఈజ్ అవర్ ఫామ్, హియర్. సో ఇన్స్టెడ్ ఆఫ్ మార్క్స్ కంట్రోలర్, అప్డేట్ అండ్ డిలీట్ స్టూడెంట్ మార్క్స్ కంట్రోలర్ అనేది యాడ్ చేశాను సింపుల్గా. సో దీనికి మెథడ్ పోస్ట్ కాబట్టి డూ పోస్ట్ అనేది దాంట్లోకి వస్తుంది, డూ పోస్ట్లోకి వస్తుంది. ఇక్కడ ఏం చేయాలి, మనకు కావాల్సిన డేటా అంతా రిట్రైవ్ చేస్తాం కాబట్టి నేను కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను కోడ్ని, మార్క్స్ కంట్రోలర్లో ఉన్నటువంటి కోడ్ని, డూ పోస్ట్లో ఉన్నది. సో మనకు సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ ఇవి ఉన్నాయి కదా, ఇవి రిట్రైవ్ చేస్తాం మార్క్స్ని.
అదేవిధంగా ఎగ్జామ్ టైపు, ఎగ్జామ్ ఇయర్ దీన్ని రిట్రైవ్ చేస్తాం, రోల్ నెంబర్ని కానీ రిట్రైవ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ నుంచి ఇదంతా రిట్రైవల్ పార్ట్ అనమాట. రిట్రైవల్ పార్ట్ కాపీ చేసుకున్నాను, అదే ఇక్కడ రాస్తున్నాను. డేటా రిట్రైవల్ ఇదంతా. ఓకేనా? సో ఇఫ్ యూ వాంట్ you can try like this. Instead of this, Control X, Control V, రోల్ నెంబర్ తీసుకున్నాను. ఎగ్జామ్ టైప్, ఎగ్జామ్ టైపింగ్ కానీ అదే విధంగా రాసుకోండి. ఎందుకు 2 లైన్స్ మళ్ళీ అవసరం లేదు కదా. ఎగ్జామ్ టైప్ ఓకే, ఎగ్జామ్ ఇయర్ ఇది. Control C అండ్ హియర్ Control V. సో దీన్ని రిమూవ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో రోల్ నెంబర్ని గెట్ చేసుకున్నాం, ఎగ్జామ్ టైప్ గెట్ చేసాం, ఇయర్ని గెట్ చేసాం, అదేవిధంగా మార్క్స్ని గెట్ చేసుకున్నాం. సో టోటల్గా మనం అన్నిటిని గెట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ డేటాను అంతా కలిపి వివోకి మేక్ చేయాలి. వివో కానీ ఆల్రెడీ ఉంది, సేమ్ లాజిక్ నేను యూస్ చేస్తాను. మార్క్స్ కంట్రోలర్లో ఉన్నటువంటి ఇది సెట్టింగ్, మార్క్స్ వివో సేమ్ థింగ్ కావాలి కాబట్టి నాకు అన్నిటిని వివోకి సెట్ చేసుకుంటాను. సో ఈ స్టెప్ అంతా కాపీ చేసుకున్నాను. సేమ్ డూప్లికేట్ కోడ్ ఇదంతా. సో సేమ్ వివో అనేది మేక్ అయింది. వివో మేక్ అయిన తర్వాత ఈ వివోని మనం సర్వీస్కి పంపించాలి. బట్ ఇక్కడ సర్వీస్ మెథడ్ వచ్చి సేవ్ కదా, ఇది ఇక్కడ ఉన్నది. మార్క్స్ కంట్రోలర్లో ఏం యూస్ చేస్తున్నాం, ఇక్కడ సర్వీస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి యాడ్ స్టూడెంట్ మార్క్స్ అని ఉంది. మనం దీనికి అప్డేట్ అనేది కొత్త మెథడ్ రాసుకోవాల్సి వస్తుంది. కాబట్టి సో స్టూడెంట్ దాంట్లోకి వెళ్ళండి, సర్వీస్లోకి వెళ్ళండి. ఇది సర్వీస్, మార్క్స్ సర్వీస్. మార్క్స్ సర్వీస్లో యాడ్ స్టూడెంట్ మార్క్స్ అని ఉంది. అది కాకుండా మనం అప్డేట్ గురించి రాసుకోవాలి. అప్డేట్ మెథడ్ లేదు కదా, లేదు. సో దట్ అప్డేట్ రాస్తున్నాను. పబ్లిక్ వాయిడ్ అప్డేట్ స్టూడెంట్. సో అప్డేట్ స్టూడెంట్లో ఏం చేయాలి మనం, ఇక్కడ రెండింటిని తీసుకుందాం. లేదంటే వివోని, ఒక్క వివోని తీసుకోవచ్చు. లేదంటే బెటర్ టు రికమెండ్ టు టేక్ రెండింటిని తీసుకోండి అప్డేట్కి. వివో ఒకటి, ఇన్పుట్ ఆర్గ్యుమెంట్గా రోల్ నెంబర్ ఒకటి తీసుకోండి. రోల్ నెంబర్ అండ్ సెమిస్టర్ కానీ కావాలి కదా, కాబట్టి ఇక్కడ అప్డేట్ స్టూడెంట్లో స్ట్రింగ్ ఇంట్ రోల్ నెంబర్ అవసరం అవుతుందా, ఎందుకంటే డిజేబుల్ స్టేట్లో ఉంటుంది అది. సో మాడిఫై అయితే చేయరు కాబట్టి వివో నుంచి తీసుకోవచ్చు, రిట్రైవ్ చేసుకోవచ్చు. అండ్ సెమిస్టర్ మాత్రం ఎడిటబుల్ కాబట్టి, సెమిస్టర్ ఎడిటబుల్ అయితే మనకు ప్రాబ్లం అవుతుంది కదా అప్పుడు. రైట్, ఒకసారి థింక్ చేయండి ఏ విధంగా అప్డేట్ చేయాలి. ఇక్కడ ఐడెంటిఫైర్ ఏది బేస్ చేసుకుంటాం, ఇక్కడ రోల్ నెంబర్ బేస్ చేసుకొని చేయలేము, ఎందుకంటే రోల్ నెంబర్తో డూప్లికేట్ ఉన్నాయి కదా, అర్థమవుతుందా? రోల్ నెంబర్తో డూప్లికేట్ ఉన్నాయి. ఓన్లీ వేర్ కండిషన్లో మనం రోల్ నెంబర్ని ఒకటే పంపించామంటే ఇవి 4 అప్డేట్ అయిపోతాయి. అలా కాదు, యూనిక్గా ఐడెంటిఫై చేయాలంటే సెమిస్టర్ని కానీ ఐడెంటిఫై చేయాలి. వేర్ అప్డేట్ క్వరీలో రోల్ నెంబర్ని పంపించాలి, సెమిస్టర్ని పంపించాలి. బట్ సెమిస్టర్ని వచ్చి అప్డేట్ చేసేటానికి ఇక్కడ మనం ఎడిటబుల్ ఫామ్ ఇచ్చున్నాం. ఇక్కడ ఇన్ కేస్ వాళ్ళు సెమిస్టర్ని కానీ బై మిస్టేక్గా మార్చేశారనుకోండి, సో దట్ సెమిస్టర్ 2 అనేది అప్డేట్ అయిపోతుంది. కాబట్టి సో బెటర్ దీనికి మనం ఐడి తీసుకుంటే బెటర్. ఇంకా యూనిక్ ఐడి ఉంది కదా డేటాబేస్లో, ఐడి ఇన్స్టెడ్ ఆఫ్ రోల్ నెంబర్ ఐడి తీసుకున్నామంటే మార్క్స్ ఐడి. సో బెటర్గా మనకు, ఎందుకంటే ఇది యూనిక్ కదా, ప్రైమరీకి కాబట్టి యూనిక్గా ఉంటుంది. 4, 5, 6 సంథింగ్ ఇలా. కాబట్టి ఐడి తీసుకుందాం, ఓన్లీ ఒకదాన్ని పంపిస్తే సెట్ అయిపోతుంది. ఐడి ఏదన్నా వస్తుందేమో చూద్దాం. సో రోల్ నెంబర్ కానీ మనకు డిస్ప్లే కోసం వాడడమే, దీన్ని ఏం బ్యాక్ ఎండ్కి తీసుకురావాల్సిన అవసరం ఉండదు. ఐడి అనేది హిడెన్ చేసుకోవాలి. ఇప్పుడు హిడెన్ ఫామ్లో ఐడి పెట్టుకోవాలి, మార్క్స్ ఐడి. కాబట్టి గో టు జేఎస్పీ, అప్డేట్ స్టూడెంట్ డాట్ మార్క్స్ డాట్ జేఎస్పీ. సో హియర్ ఐడి, మనకు డిటిఓలో ఐడి ఉందా? ఐడియే లేదు కదా అసలు డిటిఓలో మనకు, మార్క్స్ డిటిఓలో. సో ఐడి తీసుకురావాలి ఇప్పుడు మార్క్స్ డిటిఓలోకి. మార్క్స్ డిటిఓలో ఐడి ఉందా? అసలు ఐడి లేదు. రోల్ నెంబర్ ఒక్కదాంతో చేయలేం కాబట్టి ఐడి అనేది ఒకటి యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ప్రైవేట్ ఇంట్ మార్క్స్ ఐడి ఆర్ ఐడి, సింపుల్గా
ఐడి అనేది యాడ్ చేసాం కాబట్టి మనకు డేటా రిట్రైవల్ అప్పుడు కానీ ఐడి అనేది రావాలి. కాబట్టి మళ్ళీ బ్యాక్ వెళ్తున్నానండి. ఎక్కడికి? రిట్రైవల్ పార్ట్లోకి వెళ్తున్నాను. వేర్ ఈజ్ అవర్ కంట్రోలర్? మార్క్స్ కంట్రోలర్ కదా, మార్క్స్ కంట్రోలర్లో గెట్ ఇది రిట్రైవల్ పార్ట్. రిట్రైవల్ పార్ట్కి వెళ్తే మనకు సర్వీస్ని కాల్ చేసినప్పుడు డిటిఓ వస్తుంది, మార్క్స్ డిటిఓ. కాబట్టి ఇక్కడ రిటర్న్ చేసేటప్పుడే మనకు రావాలంటే డిఏఓ దాకా నావిగేట్ అవ్వాలి. మార్క్స్ డిఏఓ, వేర్ ఇస్ హియర్ ఇట్ ఈస్. సో మార్క్స్ డిఏఓలో ఇది గెట్ మార్క్స్ బై రోల్ నెంబర్ అండ్ ఎగ్జామ్ టైప్ ఉంటుంది కదా. సో ఇక్కడ మనకు మొత్తం చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు యాడ్ మార్క్స్ కొరి గెట్ ఆల్ స్టూడెంట్ మార్క్స్లోకి ఇక్కడ నుంచి తీసుకోవాలి st.roll number. సో sm.id అంతేనా. స్టూడెంట్ మార్క్స్ డాట్ ఐడి అనేది యాడ్ చేశాను. ఫస్ట్ ఇది గెట్ ఆల్ స్టూడెంట్ మార్క్స్ అనే దాంట్లో ఎక్కడ ఉంది? ఇది ఇక్కడ ఉంది. కాబట్టి గెట్ ఆల్ స్టూడెంట్ మార్క్స్లోకి వస్తుంది. ఆర్ స్టార్ట్ గెట్ ఇంట్ ఆఫ్ 1. ఇది ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సి వస్తుంది. ఐడి మిస్ చేసాం మనం స్టార్టింగ్లో. ఐడి ఉంటే చాలా బెటర్ అనమాట. ఇంక వీటిలన్నిటికీ జస్ట్ ఐడీస్ ఇది చేంజ్ చేసుకోవాలి. 3 అర్థమవుతుంది కదా ఏం చేస్తున్నానో. జస్ట్ ఐడిని రిట్రైవ్ చేస్తున్నా. డిటిఓలో పెట్టుకున్నామంటే సో అది సింపుల్గా ఉంటుంది. రెండింటిని పంపించాల్సిన అవసరం లేదు. ఇంకా 9, 10, 11, 12, 13, 14, 15 ఎనఫ్ అయిపోయింది. సో అదేవిధంగా ఇక్కడ మనకు గెట్ మార్క్స్ బై రోల్ నెంబర్ అండ్ టైప్. సో దీంట్లో ఏమవుతుంది? ఇదేం అవసరం లేదులేండి. సో దీనికి ఒకటే టేబుల్లో కానీ మనకు కానీ ఐడి కానీ ఉండిందంటే ఇది టేబుల్ని రిట్రైవ్ చేసే ఆల్ క్వరీ కాబట్టి ఇక్కడ ఐడి పెట్టుకున్నాం. సో ఆ ఐడిని మనం పంపించుకోవచ్చు. రైట్. ఇప్పుడు ఈ ఐడి ఎక్కడికి వస్తుంది? మనకు జేఎస్పీ దగ్గరికి వస్తుంది. అడ్మిన్ స్టూడెంట్ మార్క్స్ హోమ్ డాట్ జేఎస్పీ కదా. సో ఇక్కడ మనకు ఐడి అనేది వస్తుంది. సో డిటిఓల ఐడి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది? మనకు మార్క్స్ కంట్రోలర్లోకి వెళ్ళి ఓకే సెమిస్టర్ ఇక్కడ కానీ కావాలి కదా అప్పుడు ఐడి రావాలంటే, కాబట్టి దాంట్లో కానీ మాడిఫై చేయాలి. మార్క్స్ డిఏఓలో ఇక్కడ కానీ సెలెక్ట్ st.roll number ఉంది కదా, అక్కడ sm స్టూడెంట్ మార్క్స్ డాట్ ఐడి ఇక్కడ కానీ యాడ్ చేసేయండి. సో ఇక్కడ కానీ ఒక అనదర్ స్టెప్ గెట్ ఇంట్ పైన యాడ్ చేస్తాం. 1, 2, 3, 4 ఇది 5, 6, 7, 8, 9 and then 10, 11, 12, 13, 14, 15, 16, 17 and 18. ఓకే, ఇక్కడ మిస్ అయింది చూడండి. ఓకే, కన్స్ట్రక్టర్లో యాడ్ చేయాలి కదా. మార్క్స్ డిటిఓలోకి వెళ్ళండి. మార్క్స్ డిటిఓలో కన్స్ట్రక్టర్లోకి ఇవ్వాలి. ఇంట్ ఐడి, ఐడిని ఇక్కడ సెట్ చేసేయండి టాప్లోని. దిస్ డాట్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఐడి కన్స్ట్రక్టర్. సేమ్ వైజ్ ఇక్కడ కానీ ఇంట్ ఐడి ఇచ్చేసేయండి. ఇంట్ ఐడి దిస్ డాట్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఐడి. సో సెటర్ గెటర్స్ కానీ కావాలి కాబట్టి మనం దానికి ఐడికి యాడ్ చేద్దాం. ఆల్ షిఫ్ట్ ఎస్ ఆర్. సో ఐడిని సెలెక్ట్ చేస్తున్నాను, జనరేట్. సెటర్స్ గెటర్స్ యాడ్ అయిపోయింది. రైట్, లెట్స్ సేవ్ దిస్ సో దట్ మనకు ఇప్పుడు మార్క్స్ డిఏఓలో ఎటువంటి ఎర్రర్ లేదు. నెక్స్ట్ మనకు అడ్మిన్ స్టూడెంట్ మార్క్స్ హోమ్ అప్డేట్ స్టూడెంట్ మార్క్స్ డాట్ జేఎస్పీ ఇక్కడ కదా. ఇప్పుడు మనకు డిటిఓలో ఐడి ఉంటుంది. మనం ఐడిని ఏం చేస్తామంటే సమ్వేర్ రోల్ నెంబర్ ఎక్కడైతే తీసుకున్నామో అక్కడే ఒక ఇన్పుట్ ఫామ్ తీసుకోండి, హిడెన్ ఫామ్.
కంట్రోల్ వి. సో ఇక్కడ మాత్రం నేమ్ వచ్చేసి మార్క్స్ ఐడి అనే విధంగా, లేదంటే ఐడి అని ఏదైనా తీసుకుందాం. ఐడి ఈజ్ ఈక్వల్స్ టు మార్క్స్ ఐడి అండ్ వాల్యూ విల్ బి డిటిఓ డాట్ గెట్ ఐడి, గెట్ ఐడి అంతే. ఇప్పుడు ఐడిని గెట్ చేసుకున్నామంటే ఇది యూనిక్గా ఉంటుంది, ప్రైమరీకి కాబట్టి ఈజీగా సెట్ అయిపోతుంది. మనం ఇంతకు ముందు కానీ రోల్ నెంబర్ విత్ సెమిస్టర్ తీసుకోకుండా అక్కడ కానీ టేబుల్లో జస్ట్ ఐడి కానీ ఉండిందంటే ఐడి ద్వారా మనం అప్డేట్ చేసుకో ఉండొచ్చు. ఓకే, ఎనీహౌ మనకు ఐడి ఉంటుంది. సో ఇప్పుడు కంట్రోలర్కి రండి. కంట్రోలర్లో రోల్ నెంబర్తో పాటు మనకు ఐడి కావాలి. ఇంట్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఇంటీజర్ డాట్ పార్స్ ఇంట్ ఆఫ్ రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ మార్క్స్ ఐడి. రైట్, ఇప్పుడు ఐడి వచ్చింది. ఈ ఐడి బేస్ చేసుకుని మనం క్వరీని అప్డేట్ చేసుకోవచ్చు. సో గో టు అవర్ సర్వీస్ నా మార్క్స్ సర్వీస్లో అప్డేట్ స్టూడెంట్లో ఇంట్ ఐడి ఇస్తాం, కామా యాక్చువల్ డేటా మార్క్స్ వివోనా, మార్క్స్ వివో ఆబ్జెక్ట్ రెండు వస్తాయి. ఇక్కడ రెండింటిని ఆర్గ్యుమెంట్స్గా తీసుకుంటాం. సో ఇక్కడ నుంచి డిఏఓలోకి రాద్దాం. ఇక్కడ అప్డేట్ గురించి యాడ్ మార్క్స్ డేటా ఉంది కదా, దీన్ని నేను కాపీ చేస్తున్నాను. కంట్రోల్ సి, కంట్రోల్ వి, యాడ్ ప్లేస్లో అప్డేట్ అంటున్నాను. అప్డేట్ మార్క్స్ డేటా అండ్ ఇక్కడ ఇంట్ ఐడి కామా మార్క్స్ వివో రెండింటిని తీసుకొస్తాం. సో ఇక్కడ వెరిఫై చేయండి, కనెక్షన్ ఇదంతా కామన్, ఇది మాత్రం చేంజ్ అవుతుంది. సో లెట్స్ ట్రై టు రైట్ వన్ క్వరీ. ప్రైవేట్ స్టాటిక్ ఫైనల్ స్ట్రింగ్ అప్డేట్ స్టూడెంట్ మార్క్స్ ఇస్ ఈక్వల్స్ టు. సో అగైన్ మొత్తం ఇదంతా రాయాలి. ఇప్పుడు ఏది అప్డేట్ చేయాలి? ఇప్పుడు మనం ఎగ్జామ్ టైపు, ఎగ్జామ్ ఇయర్, సబ్జెక్ట్ 1 ఇవన్నీ మనం చేయాలి. ఇప్పుడు 6 టోటల్ మార్క్స్, పర్సంటేజ్, గ్రేడ్, రిజల్ట్, రోల్ నెంబర్ అనేది అవసరం లేదు. ఇక్కడ వరకు ఈ ఫీల్డ్స్ వరకు కాపీ చేస్తున్నాను. సో కొరీ ఎలా వస్తుంది? అప్డేట్, వాట్ ఇస్ ద టేబుల్ నేమ్? స్టూడెంట్ మార్క్స్, సెట్ ఈ ఫీల్డ్స్ అన్నమాట. సో సెట్ తర్వాత ఏదైతే ఫీల్డ్స్ ఉన్నాయో సెట్ ఎగ్జామ్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్, ఎగ్జామ్ ఇయర్ ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్, subject 1 is equals to question mark, subject 2 is equals to question mark, subject 3 is equals to question mark, subject 4 is equals to question mark, subject 5 is equals to question mark, subject 6 total marks, percentage, grade and result. ఓకే, ఇక్కడ వేర్ కండిషన్. ఇప్పుడు వేర్ ఐడి అంటే ఇప్పుడు మార్క్స్, ఓకే మార్క్స్ టేబులే కదా, నో ప్రాబ్లం. ఐడి ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ అంతేనండి. ఓకేనా? సో ఇప్పుడు ఈ క్వరీని నేను యాడ్ చేస్తాను ఇక్కడ. సో దీనికి సెట్ చేయాలి కాబట్టి పిఎస్ డాట్ సెట్ స్ట్రింగ్. సో ఫస్ట్ది ఏంటి ఇక్కడ? ఎగ్జామ్ టైపా? ఫస్ట్ది ఎగ్జామ్ టైప్ కాబట్టి ఫస్ట్ దానికి ఎగ్జామ్ టైపు, రెండో దానికి ఎగ్జామ్ ఇయర్, సబ్జెక్ట్ 1 నుంచి సబ్జెక్ట్ 6 8 వస్తుంది. ఇంకా తర్వాత 9 10 11 12 వచ్చి గెట్ రిజల్ట్ వరకు 12 వస్తుంది. గ్రేడు, రిజల్ట్, తర్వాత లాస్ట్ది మనకు ఐడి కాబట్టి ఇక్కడ 13th ఐడి అనేది ఇక్కడ ఉంది కదా, పైనుంచి వస్తుంది. ఎక్కడ అప్డేట్ చేసాం మనం? యాడ్లో చేసాం, సారీ, కంట్రోల్ జెడ్, అప్డేట్లో కదా చేయాల్సింది. ఇక్కడ అప్డేట్ స్టూడెంట్ మార్క్స్. సో దీంట్లో 13th ప్లేస్లో మనకి ఇక్కడ ఏదైతే ఐడి వచ్చిందో మార్క్స్ ఐడిని దాన్ని పాస్ చేస్తాం. కంట్రోల్ అంతే. బీఓలో కానీ ఎటువంటి చేంజ్ లేదు, బట్ బీఓ కన్వర్షన్ లాజిక్ అనేది ఇప్పుడు రాద్దాం. ఓకేనా? మనకు డిఏఓ మెథడ్ అనేది రెడీ అయ్యింది. సేమ్ అది ఎగ్జిక్యూట్ అప్డేట్ చేస్తాం, ఐ వాల్యూ వస్తుంది, ఐ వాల్యూ రిటర్న్ చేస్తున్నాం అంతే. ఓకేనా? ఇది ఒక్క చేంజ్ అంతే. రోల్ నెంబర్ ప్లేస్లో ఐడి అనేది పంపిస్తున్నాం ఇక్కడ.
రైట్. సో మనకు అప్డేట్ మార్క్స్ డేట్ అనేది రెడీ అయింది. దీన్ని ఎవరు కాల్ చేయాలి? మనకు సర్వీస్లో ఉన్నటువంటి న్యూ మెథడ్ అనేది కాల్ చేయాలి. సర్వీస్ మెథడ్లో ఎక్కడ ఉంది? ఇది న్యూ మెథడ్. సో మనకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. DAO ఈజ్ ఈక్వల్స్ టు న్యూ మార్క్స్ DAO. సో DAO డాట్ అప్డేట్ మార్క్స్ డేటా ఆర్ వాట్ ఎవర్. సో ఇక్కడ ఐడి కావాలి, ఐడి అనేది పైన ఉంది. అండ్ ఇక్కడ మాత్రం BO కావాలి, BO అనేది మేక్ చేయాలి. BO నుంచి BO కన్వర్ట్ చేసి అండ్ ఇట్లన్నిటిని క్యాలిక్యులేట్ చేసి చేయాలి. కాబట్టి పైన ఆల్రెడీ ఉంది కదా, పైన మెథడ్లో యాడ్ మెథడ్లో అదే తీసుకుంటే సరిపోతుంది. సేమ్ కోడ్ ఉంది కదా. సో BO మార్క్స్ BO అండ్ గెట్ ఎగ్జామ్ టైప్, ఇదంతా సెట్ ఎగ్జాము, సబ్జెక్ట్ 6 ఇదంతా కామన్. కాబట్టి ఇక్కడ వరకు నేను కాపీ చేస్తున్నాను, కన్వర్ట్ చేస్తున్నాను BO నుంచి BOకి కామన్. సో BOకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి మార్క్స్ BO is equals to new is equals to null. అంతేనా? టాప్లో పెట్టుకోండి if you want. షిఫ్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తారంటే బ్యాక్ వస్తాయి అన్నీ. రైట్. BOకి వచ్చేసి స్టిల్ సబ్జెక్ట్ 6 వరకు చేసాం. తర్వాత టోటల్ ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి మనకు మెథడ్స్, ప్రైవేట్ మెథడ్స్ ఉన్నాయి కదా కింద. క్యాలిక్యులేట్ రిజల్ట్, టోటల్ మార్క్స్ ఇట్లన్నిటిని ఉపయోగించి క్యాలిక్యులేట్ చేయాలి. సేమ్ వైజ్ మనకి ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని తీసుకుందాం. టోటల్ పర్సంటేజ్ గ్రేడ్ రిజల్ట్ ఈ 4 కానీ తీసుకొని అండ్ 4కి కానీ BOని సెట్ చేసేసుకుందాం. Ctrl+C Ctrl+V. సో టోటల్ క్యాలిక్యులేట్ అవుతుంది బై పాసింగ్ BO. అండ్ ఇక్కడ టోటల్ ఇదంతా అగైన్ వీటిని ఇన్స్టలేట్ చేసుకోవాలి. కాబట్టి టాప్లో ఇన్స్టలేట్ చేసుకుంటాం కదా, ఇక్కడ వీటిన్నిటిని కాపీ చేసుకోండి. అందుకనే సేమ్ డూప్లికేట్ కోడ్ కదా, అందుకనే ఒక యాక్షన్ అట్రిబ్యూట్ పెట్టుకున్నాం అనుకోండి, సింపుల్గా డూప్లికేట్ కోడ్ లేకుండా మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. రైట్. మనకు ఇక్కడ BOని రెడీ అయిపోయింది. ఇక్కడ మొత్తం టోటల్ క్యాలిక్యులేట్ అవుతుంది, ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయి BOని ఇక్కడ పాస్ చేస్తాం. సో ఇక్కడ మనకు ఇంటీజర్ వస్తుంది అండ్ డిక్లరేషన్ కదా, యాడ్ త్రో డిక్లరేషన్, క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ ఇది, అండ్ రిటర్న్ ఇంటీజర్ వస్తుంది, ఇంటీజర్ని రిటర్న్ చేస్తున్నాం ఇక్కడ ఇంట్. అంతే, సేమ్ యాడేనండి, ఇంకేం లేదు. సేమ్ యాడ్ ఫంక్షన్ మెథడ్లో ఏదైతే ఉందో అదే, ఓన్లీ ఇది మాత్రమే చేంజ్ అయింది, రిమైనింగ్ అంతా సేమ్. అందుకని మనం ఇక్కడ యాడ్లోని మనం యాక్షన్ అనేది ఇంకొక అట్రిబ్యూట్ తీసుకున్నాం అనుకోండి, యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ అయితే ఈ మెథడ్ని కాల్ చేస్తాం దీన్ని DAOలో. లేదు అప్డేట్ అయితే ఈ మెథడ్ని కాల్ చేస్తాం, అప్డేట్ మార్క్స్ డేటా అని అలా. ఓకే, లేదంటే మొత్తం ఇదంతా డూప్లికేట్ డేటా అయింది. ఎనీహౌ దీని అంతా కలిపి మనం కామన్ మెథడ్గా రాసుకోవచ్చు, ఒక ప్రైవేట్ మెథడ్గా, డూప్లికేట్ కాకుండా. సో మేబీ ఆప్టిమైజేషన్ చేసేటప్పుడు ట్రై చేద్దాం. లెట్ సేవ్ దిస్. సర్వీస్ కంప్లీట్ అయిపోయింది. సో సర్వీస్ని కంట్రోలర్ కాల్ చేసినప్పుడు అప్డేట్ స్టూడెంట్ మార్క్స్ వేర్ దిస్ ఇస్ ద కంట్రోలర్. సో సర్వీస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామా? ఇక్కడ చేయలేదు కదా. మార్క్ సర్వీస్ is equals to null service dot update student. సో ఐడి మనకి పైన ఉంది కదా, ఈ ఐడి ఇస్తున్నాం అండ్ వివో ఆబ్జెక్ట్ అంతే. సో ఇదేం రిటర్న్ చేస్తుంది? ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది కాబట్టి int i అనేది పైన ఒకటి రాసుకుంటాను ఇక్కడ. int i is equals to 0 initially, then I is equals to, సో ట్రై క్యాచ్ యాడ్ చేసేసండి, ట్రై అండ్ క్యాచ్ అండ్ మెసేజ్ థింగ్స్ ఇవన్నీ కావాలి కాబట్టి నేను సేమ్ ఇది ఈ కంట్రోలర్ నుంచి తీసుకుంటాను, మార్క్స్ కంట్రోలర్ నుంచి సేమ్ డేటా. సో డూ పోస్ట్ ఏది ఉంది ఇక్కడ. సో స్ట్రింగ్ మెసేజ్ క్లాస్ ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటిని తీసుకుంటున్నాను. రైట్. నెక్స్ట్ ఈ రెండింటికి సెట్ చేస్తాను. సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో అదే తీసుకుంటాం మార్క్స్ కంట్రోలర్లో. ఇక్కడ నుంచి సేమ్ లాజిక్ ఇంకా కాపీ చేశాను. సో సేమ్ లాజిక్ ఇదంతా గంట రిమూవ్ చేసి తర్వాత అప్డేట్ చేద్దాం. ట్రైకి క్యాచ్, ఇది క్యాచ్. ఓకే, లెట్స్ కాపీ పేస్ట్.
సో ఇప్పుడు చూడండి ఇక్కడ యాడ్ స్టూడెంట్ మార్క్స్ వివో ప్లేస్లో అప్డేట్ స్టూడెంట్ అని ఇస్తున్నా, ఐడి వివో అని పాస్ చేస్తాం. నెక్స్ట్ ఇదంతా ఓకే, డ్రైవర్ క్లాస్ ఇదంతా ఓకే. నెక్స్ట్ ఇక్కడ i>0 అయితే మెసేజ్ వచ్చి సక్సెస్ మెసేజ్ అవ్వాలి. కాన్స్టెంట్ వచ్చేసి మెసేజ్ ఇక్కడ యాడ్ ఇది ఉంది కదా, దానికి సపరేట్గా మనం అక్కడ రాద్దాం. 2 కాన్స్టెంట్లు తీసుకుంటున్నాను. ఇక్కడ యాడ్ ప్లేస్లో అప్డేట్ రాస్తున్నాను. అప్డేట్ స్టూడెంట్ మార్క్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ, failed to update student marks. అంతే, enough. సో గో టు అగైన్ కంట్రోలర్, హియర్ యాడ్ ప్లేస్లో అప్డేట్ ఇచ్చేసేయండి. అప్డేట్ ఇక్కడ యాడ్ మార్క్స్ డాట్ జేఎస్పీ కాకుండా దేనికి పంపించాలి, సేవ్ అయిన తర్వాత మళ్ళీ అప్డేట్ ఫామ్కే రావాలా, లేదంటే లిస్ట్కి పంపించవచ్చు కదా మనం. ఇక్కడ నేను అడిగారు కదా డౌట్, ఇక్కడ ఇటువంటి సిచ్యువేషన్లో రాసుకోవచ్చండి. వన్స్ అప్డేట్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి మనకి, రిక్వెస్ట్ హోమ్ పేజ్ ఉంది కదా, హోమ్ పేజ్కి వెళ్తుంది. యాడ్ స్టూడెంట్ మార్క్స్ హోమ్ పేజ్ ఉంది కదా, దీనికి పంపించవచ్చు. సో దీనికి పంపించాలి అని అనుకుంటే మనం మార్క్స్ డిటిఓ అనేది రావాలి, మార్క్స్ డిటిఓ రావాలి. అగైన్ కాంప్లెక్స్ థింగ్ వస్తుంది. బట్ మెసేజ్ అనేది యాడ్ కాదు. మెసేజ్ యాడ్ చేయాలి అని అంటే సరే, మెసేజ్ గురించి తర్వాత థింక్ చేద్దాం. ఈ పేజ్కి పంపిద్దామా, లేదంటే సేమ్ అప్డేట్ పేజ్కే పంపిద్దామా? అప్డేట్ పేజ్కి పంపించాలన్నా కానీ ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఈ పేజ్కి నావిగేట్ చేయాలి. అడ్మిన్ స్టూడెంట్ మార్క్స్ హోమ్ డాట్ జేఎస్పీకి నావిగేట్ చేయాలి. సో లెట్స్ నావిగేట్. అడ్మిన్ స్టూడెంట్, ఓకే, డైరెక్ట్గా దీనికి పంపించకూడదు. కంట్రోలర్ ఉంది కదా, కంట్రోలర్కి పంపిస్తే అది తీసుకొస్తుంది. కాబట్టి వాట్ ఇస్ ద కంట్రోలర్, మార్క్స్ కంట్రోలర్. మార్క్స్ కంట్రోలర్లో ఉన్న డూ గెట్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇప్పుడు మనకు డూ గెట్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయితే ఇదేం చేస్తుంది, మనకు అప్డేట్ స్టూడెంట్ మార్క్స్ డాట్ జేఎస్పీకి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఓకే, దీంట్లో అప్డేట్, సారీ ఇది కాదు, ఈ కంట్రోలర్ కాదు, మార్క్స్ కంట్రోలర్ కాదు, ఇంకొక కంట్రోలర్ ఉంది కదా హోమ్ పేజ్ నావిగేట్ అవ్వడానికి. వ్యూ ఆల్ మార్క్స్ కంట్రోలర్ ఇదే కదా, దీనికి నావిగేట్ చేస్తే మనకు అడ్మిన్ స్టూడెంట్ మార్క్స్ హోమ్ పేజ్కి నావిగేట్ అవుతుంది. కాబట్టి ఈ కంట్రోలర్ అనేది ఇవ్వాలండి అక్కడ. సో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, కొంచెం కరెక్ట్గా చూసుకోండి. ఫ్లో చూసుకున్నారంటే మీకు సరిపోతుంది. ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో మనకు అప్డేట్ అయిన తర్వాత కంట్రోలర్ ఎవరికి పంపించాలంటే ఈ కంట్రోలర్కి పంపిస్తుంది. ఎందుకు పంపిస్తున్నాం ఇక్కడ, ఈ కంట్రోలర్ ఏం చేస్తుంది, డూ గెట్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ డూ గెట్ మెథడ్ ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఈ పేజ్కి, అడ్మిన్ స్టూడెంట్ అంటే లిస్ట్ వస్తుంది కదా అడ్మిన్ పేజ్లో, ఫస్ట్ పేజ్ హోమ్ పేజ్, ఆ హోమ్ పేజ్కి నావిగేట్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ వరకు వస్తుందో లేదో వెరిఫై చేద్దాం. బట్ ఇది మీనింగ్లెస్, ఇక్కడ యూజ్లెస్ ఉన్నాయి మెసేజెస్ అనేది. అది ఏ విధంగా మనం అచీవ్ చేయొచ్చో ఒకసారి వెరిఫై చేద్దాం. ఒకసారి ట్రై చేద్దాం. గో టు హోమ్, రిఫ్రెష్ హియర్, క్లిక్ మార్క్స్, ఓకే ఇది. సో మనం అప్డేట్ చేసినప్పుడు మళ్ళీ ఇదే పేజ్కి రావాలన్నమాట, అది మనం రాస్తుంది ఇప్పుడు లాజిక్. సో నేను అప్డేట్ చేస్తున్నాను ఫస్ట్ దాన్ని, ఎందుకంటే ఎనీహౌ ఇక్కడ రిజల్ట్ అండ్ సమ్వేర్ ఇక్కడ డేటా రాంగ్ వచ్చింది కాబట్టి ఆ డేటా రాంగ్ని మనం మాడిఫై చేద్దాం. 1001 అండ్ రాజు అండ్ సెమిస్టర్ 1, తర్వాత ఎంటర్ ఇయర్. మేబీ దీనికని డిజేబుల్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ ఐడి ఇదంతా లేకుండా మీరు సింపుల్గా ఈ ఎగ్జామ్ టైప్ని మాడిఫై చేయకూడదు నేను అనుకుంటే దీన్ని డిజేబుల్ చేసేసుకున్నాం అనుకోండి, సేమ్ ఇంకా రోల్ నెంబర్ అండ్ ఎగ్జామ్ టైప్ని బేస్ చేసుకుని వేరే కండిషన్లో ఇచ్చేసి రెండింటిని పాస్ చేసి అప్డేట్ చేసేవచ్చు సింపుల్గా, ఐడి అవసరం లేదు. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, దీన్ని కానీ అప్డేటబుల్ ఫీల్డ్గా ఇస్తున్నాం అనమాట. దట్ ఈస్ ద ప్రాబ్లం. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఇది. అండ్ ఇక్కడ ఏదైనా మాడిఫై చేయాలంటే మాడిఫై చేసుకోవచ్చు. మేబీ 70, 100 ఇలా ఇచ్చేసాను. 70 లాస్ట్ దానికి 100 ఇచ్చాను. సో అప్డేట్ క్లిక్ చేస్తున్నాను. సో అప్డేట్ అండ్ డిలీట్ స్టూడెంట్ మార్క్స్ కంట్రోలర్లో ఓకే మనం అక్కడ ఫామ్కి ఇవ్వాలి కదా, అప్డేట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇవ్వాలి. సో వేర్ ఇస్ దట్ వన్, అప్డేట్ స్టూడెంట్ మార్క్స్, దీంట్లో
ఫామ్కి ఇచ్చాం కదా మెథడ్ డూ పోస్ట్ వాడాం, సేవ్ ఏమైనా చేయలేదా? వాట్ ఈస్ ఎర్రర్? 405 HTTP మెథడ్ పోస్ట్ ఈజ్ నాట్ సపోర్టెడ్ బై దిస్ URL. పోస్టే కదా ఇచ్చున్నాం, దాంట్లో పోస్ట్ మెథడ్లో లేదా? కంట్రోలర్లో చూడండి, పోస్ట్ ఉంది కదా. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ దెన్? ఓకే, మేబీ సర్వర్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఒకసారి రీస్టార్ట్ చేసి ట్రై చేద్దాం. ఇంకొకటి go back, refresh here and click update. సో లాస్ట్ దాన్ని మాత్రం నేను అప్డేట్ చేస్తున్నాను. క్లిక్ అప్డేట్, మెథడ్ నాట్ అలౌడ్, సపోర్టెడ్ బై దిస్ URL. వై? ఇన్స్పెక్ట్, ఓకే, క్యాష్ ఇష్యూ అయి ఉంటుంది డెఫినెట్గా, క్యాష్ ఇష్యూ. ఎందుకంటే చూడండి ప్రీవియస్ డేటా అనేది కనిపిస్తుంది ఇక్కడ కమెంటెడ్లో, అండ్ ఫామ్లో కానీ కరెక్ట్గానే ఉంది. బట్ వై? లెట్ మీ ట్రై టు క్లీన్ దిస్ క్యాష్. కంట్రోల్ షిఫ్ట్ డిలీట్. నేను ఈ బ్రౌజర్ని చేస్తున్నాను కాబట్టి ప్రాబ్లం లేదు. కంట్రోల్ షిఫ్ట్ డిలీట్. సో నేను క్యాష్ని క్లియర్ చేస్తున్నాను ఒకసారి. క్లియర్ అయిందా? సో అడ్మిన్ హోమ్ పేజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో క్లిక్ మార్క్స్ అండ్ హిట్ అప్డేట్. What is this, guys? సబ్జెక్ట్ 1 మార్క్స్లో 766 పడింది. నేను లాస్ట్ దాన్ని ట్రై చేస్తున్నాను, 100 ఇచ్చాను. సో మిస్టర్ 4 కిషోర్ దానికి. అండ్ అప్డేట్ క్లిక్ చేస్తే ఓకే సమ్వేర్ ఇది మిస్ అవుతుంది. అప్డేట్ అయితే అవుతుంది, అప్డేట్ అయితే అయ్యింది. ఓకే చూద్దాం. సో టోటల్ చేంజ్ అవుతుంది ఇక్కడ. ఒకసారి చూద్దాం ఎక్కడ మనకు ప్రాబ్లం వస్తుందో. నల్ పాయింటర్ ఎక్సెప్షన్. ఓకే, ఎక్కడ వచ్చింది? బికాస్ సర్వీస్ ఈజ్ నల్. సో సర్వీస్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేదు. ఎక్కడ క్రియేట్ చేయలేదు? వేర్ ఇస్ ద స్టాక్ ట్రేస్. అప్డేట్ అండ్ డిలీట్ స్టూడెంట్ మార్క్స్ కంట్రోలర్లో సర్వీస్ ఆబ్జెక్ట్ లేదంట. 54 లైన్లో వెళ్ళండి అక్కడ. సో సర్వీస్ ఇక్కడ ఇచ్చున్నాం, బట్ దీనికి నల్ అనేది ఇచ్చున్నాం అక్కడ పైన, అంతేనా? యా, నల్ ఇచ్చున్నాం. సో సర్వీస్ క్రియేట్ చేయలేదు మనం కాబట్టి లెట్స్ క్రియేట్ ది ఆబ్జెక్ట్ హియర్. సర్వీస్ is equals to new మార్క్స్ సర్వీస్. ఇది మిస్ అయింది, సారీ. ఓకేనా, లెట్స్ సేవ్ దిస్. నౌ ఇట్ విల్ వర్క్. సో లాక్స్ అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది, డీబగ్ చేసేటప్పుడు లాక్స్ డిస్ప్లే అవుతాయి కదా నీట్గా. సో అక్కడ మీరు వెరిఫై చేసుకోవచ్చు అన్నట్టు. సో go to home page, refresh here, marks, I don't know, total is 1096 ఏనా? 6 అంటే 600 కదా, మనం 1096 ఎందుకు వచ్చింది ఇక్కడ? ఎందుకంటే ఇక్కడ రాంగ్ పడినట్టుంది. టోటల్ మార్క్స్ ఇక్కడ సబ్జెక్ట్ 1 రాంగ్ మార్క్స్ ఉన్నాయి కదా, అందుకని. ఓకే, లెట్స్ అప్డేట్ దిస్. క్లిక్ అప్డేట్. సో 76 యాడ్ చేస్తున్నాను, ఇక్కడ 100 అనేది యాడ్ చేస్తున్నాను. సో update marks, again post method something URL issue. Let's see what is the problem now. Loading, the driver is automatically registered. Okay, the new driver is class. ఇక్కడ ఏం రాలేదు మనకు, బట్ స్టిల్ ఇక్కడ ఇష్యూ వస్తుంది సమ్వేర్. ఇక్కడ
చూద్దాం ఎక్కడో మిస్ అయ్యింది. సో విల్ ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ ఆపరేషన్ వస్తుందో లేదో ఒకసారి వెరిఫై చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ మార్క్స్ ఆర్డర్ బై ఐడి descending limit 4 or limit 1. ఓకే 100. ఓకే డేటాబేస్ అయితే సేవ్ అయింది. రిటర్న్ వచ్చేటప్పుడు ప్రాబ్లం ఉందన్నమాట. ఓకేనా 76 మోడిఫై అయింది, ఇక్కడ 100 మోడిఫై అయింది. సో రిటర్న్ వచ్చేటప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఉందో ఒకసారి డీబగ్ చేస్తే సెట్ అయిపోతుంది. సో ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన ఫ్లో? అప్డేట్ స్టూడెంట్ ఇది కదా జేఎస్పీ. సో ఈ కంట్రోలర్కి డూ పోస్ట్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. సో కంట్రోలర్లోకి వెళ్ళండి, ఇది కంట్రోలరు. సో డూ పోస్ట్ సక్సెస్ఫుల్గా వర్క్ అయింది. ఇదంతా అప్డేట్ అయిన తర్వాత ఇది సక్సెస్ఫుల్గా వర్క్ అయింది. సర్వీస్ ఈజ్ ఈక్వల్ టు అండ్ ఐ వాల్యూ వచ్చింది. ఐ వాల్యూ ఇదంతా కానీ వర్క్ అయింది. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. డిస్పాచర్ కదా, ఇక్కడ డిస్పాచ్ చేసేటప్పుడు వ్యూ ఆల్ మార్క్స్ కంట్రోలర్ ఉంది. సో ఈ వ్యూ ఆల్ మార్క్స్ కంట్రోలర్ అనేది డూ గెట్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇక్కడ రిక్వెస్ట్ డిస్పాచ్ చేసేటప్పుడు ఈ కంట్రోలర్కి పంపిస్తున్నాం మనం. సో వ్యూ ఆల్ మార్క్స్ కంట్రోలర్ అనేది ఎక్కడ ఉంది మనకు? వ్యూ ఆల్ మార్క్స్ కంట్రోలర్ ఇక్కడ డూ గెట్ అనేది ఉందా? డూ గెట్ ఉంది, బట్ ఇక్కడికి రావాలి కదా. ఇక్కడికి ఇన్ కేస్ వచ్చింది అనుకున్నాం. సో సర్వీస్ న్యూ మార్క్స్ సర్వీస్ మార్క్స్ లిస్ట్ గెట్ చేయాలి. ఇప్పుడు గెట్ చేసి అప్పుడు ఈ జేఎస్పీ ఫైల్ పేజ్ని క్రియేట్ చేస్తుంది. కరెక్టే కదా. సో లెట్స్ ట్రై టు అనదర్ లెవెల్ డీబగింగ్. ఐఎమ్ యాడింగ్ డీబగ్గర్ పాయింట్ హియర్. ఈ మెథడ్లో యాడ్ చేద్దాం. ఇక్కడ వరకు వస్తుందో లేదో వెరిఫై చేద్దాం. ఓకేనా, ఈ మెథడ్లో యాడ్ చేశాను. నెక్స్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు స్టాప్ ది సర్వర్ అండ్ రీస్టార్ట్ ఇట్ ఇన్ డీబగ్గర్ మోడ్. సో ఇది మనకు టెస్ట్ చేయకుండా ఎంటైర్ ఫ్లోర్ రాసేసామంటే సమ్వేర్ మిస్టేక్ అవుతుంది, మనం డీబగ్ చేయడానికి టైం పడుతుంటుంది అనమాట, బగ్ ఎక్కడ వస్తుందని. అందుకని డీబగ్గర్ అనేది యూజ్ అవుతుంది. సో నాకు ఈ మెథడ్కి వస్తుంది, బట్ ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అనుకుంటున్నాను, కాబట్టి ఇక్కడ డీబగ్గర్ పెట్టాను. ఈ మెథడ్ అసలు రాలేదనుకోండి డీబగ్గర్ దగ్గరికి, దానికంటే ముందు ట్రై చేద్దాం. సో గో టు సర్వర్స్ అండ్ స్టాప్ ది సర్వర్. ఓకే, అండ్ రీస్టార్ట్ విత్ డీబగ్. వీ హ్యావ్ ఎ డీబగ్ ఆప్షన్, రైట్? డీబగ్ని క్లిక్ చేయండి. స్టార్ట్ లేకుండా డీబగ్ అనేది క్లిక్ చేయండి. సో దట్ సర్వర్ అనేది స్టార్ట్ అయింది డీబగింగ్ మోడ్లో. ఇప్పుడు హిట్ చేయండి. మార్క్స్ హోమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. మార్క్స్ని క్లిక్ చేసాం కదా, డీబగ్గర్ అయితే వచ్చింది. ఇది స్టార్టింగ్ ఫ్లో. స్టార్టింగ్ ఫ్లోలో డూ గెట్ మెథడ్ వచ్చింది. ఇక్కడ నుంచి డేటాను రిట్రైవ్ చేస్తుంది అనమాట అది. ఓకేనా, ఇక్కడికి వచ్చింది. ఇది స్టార్టింగ్ ఫ్లో, ఇది కాదు మనకు బ్యాక్ ఫ్లోలో కావాలి. కాబట్టి నేను రెజ్యూమ్ చేస్తున్నాను దీన్ని. సో ఇక్కడ దిస్ ఇస్ ద రెజ్యూమ్ చేస్తాము. సో రివర్స్ వచ్చేటప్పుడు మనకు కావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫెయిల్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 మార్క్స్ అనేది యాడ్ చేస్తాను. సబ్జెక్ట్ 2కి 6 యాడ్ చేస్తున్నాను. అప్డేట్ క్లిక్ చేశాను. ఎస్ అంటే దానికంటే ముందే ఫెయిల్ అవుతుంది, అక్కడికి కానీ రావట్లేదు. కాబట్టి మనకు యాక్చువల్ మన కంట్రోలర్లోనే అప్డేట్ కంట్రోలర్ ఉంది కదా, దాంట్లోనే ఇష్యూ ఉంది. అప్డేట్ అండ్ డిలీట్ కంట్రోలర్ ఉంది కదా, దీంట్లోనే ఇష్యూ ఉంది. సో ఇక్కడ ఒక డీబగ్గర్ యాడ్ చేద్దాం. కాపీ పేస్ట్ చేసినప్పుడు ఏదైనా మిస్ అయిందా? ఇఫ్ i greater than 0. అదేవిధంగా రిక్వెస్టెడ్ గెట్ రిక్వెస్ట్ డిస్పాచర్లో వ్యూ ఆల్ మార్క్స్ కంట్రోలర్ అనేది రాసాం. డీబగ్గర్స్ కొన్ని యాడ్ చేశాను ఇక్కడ. మేబీ ఫస్ట్ వన్ కానీ యాడ్ చేద్దామా? ఇది కానీ అవసరం లేదు, బట్ ఎనీ చూద్దాం. లెట్స్ సేవ్ దిస్. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాం. డీబగ్గర్లో ఉంది. సో లెట్స్ రెజ్యూమ్ దిస్. ఇక్కడైతే ఫెయిల్ వస్తుంది, బట్ మనకు సమ్వేర్ మిస్సింగ్.
యాడ్ మార్క్స్ రైట్. సో ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు డూ పోస్ట్ మెథడ్కి వచ్చింది. ఇక్కడ నుంచి ఈ ఫీల్డ్స్ అన్నీ కరెక్ట్గానే వస్తాయి. అండ్ మార్క్స్ వివో సెట్ అవుతుంది. సర్వీస్ అండ్ ఐ వాల్యూ ఇక్కడ వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేస్తాను ఒకటి డీబగ్గర్. ఇక్కడ 53లో యాడ్ చేశాను కాబట్టి రెజ్యూమ్ చేస్తాను. సో 53కి వస్తుంది. ఇప్పుడు 53లో ఇప్పుడు వివోలో డేటా అంతా ఒకసారి వెరిఫై చేద్దాం. డేటా అంతా కరెక్ట్గా ఉందా. ఎగ్జామ్ టైప్, రోల్ నెంబర్, సబ్జెక్ట్ 1 నుంచి సబ్జెక్ట్ 6 అండ్ ఇయర్ ఇదంతా కానీ కరెక్ట్గా వచ్చింది. ఓకే, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ సర్వీస్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్తుంది. కాబట్టి అప్డేట్ స్టూడెంట్లో ఏదన్నా ఇష్యూ ఉంటుందా, ఆర్ ఐ థింక్ ఉండదు. అప్డేట్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. దీన్ని రెజ్యూమ్ చేద్దాం. సో దట్ మనకు ఇది అప్డేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇఫ్ కండిషన్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను అదర్ డీబగ్. సో రెజ్యూమ్ చేస్తున్నాను. రైట్, ఐ వాల్యూ ఎంత వచ్చింది చూడండి. ఐ వాల్యూ 1 వచ్చింది కాబట్టి సక్సెస్ఫుల్గా అప్డేట్ అయింది. సో ఈ ఫీల్డ్స్లో గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఈ 2 అవుతుంది. అయిన తర్వాత 76కి యాడ్ చేస్తున్నాను ఇంకొక డీబగ్గర్. 76కి వచ్చింది. ఈ 2గా నాట్ నెసరీ ఎందుకంటే యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లం వస్తుంది అనుకుంటున్నాను. వ్యూ ఆల్ మార్క్స్ కంట్రోలర్. సో వ్యూ ఆల్ మార్క్స్ కంట్రోలర్ ఎక్కడ ఉంది మనకు. వ్యూ ఆల్ మార్క్స్ కంట్రోలర్ కదా. సో ఇక్కడ డీబగ్గర్ యాడ్ చేస్తున్నాం ఆల్రెడీ. సో చూద్దాం ఇక్కడికి వస్తుందో రావట్లేదు. సో వేర్ ఆర్ వి నౌ. అప్డేట్ అండ్ డిలీట్ ఇక్కడ ఉన్నాం. సారీ ఇక్కడ ఉన్నాం. సో ఇక్కడ నుంచి నేను డిస్పాచర్ ఫార్వర్డ్ కానీ చేస్తున్నాను కాబట్టి సో ఫస్ట్ ఇది అండ్ దెన్ డిస్పాచ్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చా. సో ఇక్కడ ప్రాబ్లం వస్తుంది రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్లో. సో ఇక్కడికి డిస్పాచ్ చేయలేకపోతున్నాం. ఏమైనా వస్తుంది. హెచ్డిటిపి మెథడ్ పోస్ట్ ఈజ్ నాట్ సపోర్టెడ్ బై దిస్ URL. If the request line is known by the origin server but not supported by the target resource. ఓకే, డిస్పాచ్ కాకుండా మనం సెండ్ రేట్ వాడదామా మరి. రెస్పాన్స్ డాట్ సెండ్ రీడైరెక్ట్. ఇట్ మైట్ వర్క్. లెట్స్ సేవ్ దిస్. ఇది డేటా అంతగా అవసరం లేదు మనకు, లేదంటే ఉండొచ్చండి, చూద్దాం. లెట్స్ సేవ్ దిస్. ఇది ఒకసారి ట్రై చేద్దాం. రీస్టార్టెడ్. సో ప్రాబ్లం అయితే ఇదే అండి, ఇక్కడే వస్తుంది. అదే డిస్పాచ్ కావట్లేదు అక్కడ. Click marks, resume here, update, fail చేస్తాను, enter year. One, 2, 3, 4, 5, 6 కదా. Update, it's loading. ఓకే, సారీ ఇక్కడికి వచ్చింది కదా, డీబగ్గర్ యాక్టివేట్ అయింది. లెట్స్ రెజ్యూమ్. ఇక్కడికి వచ్చింది. లెట్స్ రెజ్యూమ్ అండ్ రెజ్యూమ్ నో అండ్ దెన్ రెస్పాన్స్ కదా ఇక్కడ మెయిన్ మనకు. రెజ్యూమ్ అండ్ రెజ్యూమ్ నవ్ ఇట్స్ కమింగ్. డూ గెట్లోకి వచ్చింది ఇప్పుడు, అంతే. ఇప్పుడు కరెక్ట్గా వర్క్ అవుతుంది. సో రెజ్యూమ్ నవ్, సో దట్ మనకు ఇక్కడ ఎస్ వచ్చేస్తుంది. దేని అప్డేట్ చేసాం మనం, దీనేనా అప్డేట్ చేసింది. ఇయర్ని మార్చాం 2025. ఓకే, ఒకసారి ట్రై చేద్దాం ఇంకా. సో డీబగ్గర్ స్టాప్ చేస్తున్నాను. ఓకే, సెండ్ రేట్ వాడేసేయండి అక్కడ, రిక్వెస్ట్ డిస్పాచర్ కాకుండా. డిస్పాచర్ అప్పుడు మనకి జేఎస్పీకి నావిగేట్ అవ్వాలి అనుకుంటే డిస్పాచర్ వాడండి. లేదు మనకు కంట్రోలర్నే మనకు నావిగేట్ అవ్వాలనుకుంటే మనం
సో సెండ్ డేట్ అనేది యూస్ చేయండి అక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ట్రయింగ్ టు మాడిఫై సెమిస్టర్ 4 కిషోర్ మార్క్స్ని ట్రై చేస్తున్నాను. అప్డేట్. సో నేను ఫెయిల్ చేస్తున్నాను ఇక్కడ, 6 ఇచ్చాను. సో అప్డేట్ మార్క్స్ ఫెయిల్. ఓకేనా. బట్ నవ్ వాట్ ఈస్ అవర్ థింగ్ ఈస్ హౌ కెన్ వి డిస్ప్లే ఏ సక్సెస్ మెసేజ్. సో ఇక్కడ సక్సెస్ మెసేజ్ అనేది మేబీ మల్టిపుల్ కండిషన్స్ కాకుండా బూస్ట్అప్లో మీకు టోస్టర్ అని చెప్పాను. ఆ టోస్టర్ అనేది ఎవరైనా చూసి రండి ఎలా ఇంప్లిమెంట్ చేయాలో. మనం టోస్టర్ కానీ యాడ్ చేస్తామంటే చాలా సింపుల్గా ఉంటుంది. లేదంటే మళ్ళీ ఇఫ్ కండిషన్స్ మల్టిపుల్ కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా పంపించాలంటే రిక్వెస్ట్ స్కోప్లో పెట్టి సంథింగ్ ఇలా పంపిస్తున్నాం కదా, అలా పంపించాలంటే యూ కెన్ డూ దట్. రిక్వెస్ట్ స్కోప్లో ఆల్రెడీ పెట్టున్నాం. సో ఎక్కడ పెట్టున్నాం మనం, డేటాని అప్డేట్ కంట్రోలర్ ఉంది కదా, ఇక్కడ సెట్ చేస్తున్నాం డేటా అనేది రిక్వెస్ట్ స్కోప్లో. బట్ ఇది ఎక్కడ యాక్టివ్గా ఉంటుంది, కంట్రోలర్లో యాక్టివ్గా ఉంటుంది. ఇక్కడ వరకే వర్క్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ వరకే వర్క్ అవుతుంది. ఇక్కడ వరకే గెట్ చేయగలుగుతాం. వ్యూ ఆల్ మార్క్స్ కంట్రోలర్ అగైన్ ఇక్కడ గెట్ చేసి మళ్ళీ రిక్వెస్ట్ స్కోప్లో పెట్టుకోవాల్సి వస్తుంది. లేదంటే క్వరీ పారామీటర్స్గా పంపించాలి. ఇఫ్ ఇన్ కేస్ క్వరీ పారామీటర్స్గా పంపించాలి అని అనుకుంటే వ్యూ ఆల్ మార్క్స్ కంట్రోలర్ ఉంది కదా, సో వ్యూ ఆల్ మార్క్స్ కంట్రోలర్ వేర్ ఇట్ ఈస్, హియర్ ఇట్ ఈస్. సో ఈ డూ గెట్ మెథడ్లో ఆ రెండింటినే రిక్వెస్ట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ డేటాను మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ మార్క్స్ యాడ్ చేసి పంపించాలి. పంపించి మళ్ళీ జేఎస్పీలో యాడ్ చేయాల్సి వస్తుంది. సో అదంతా వద్దు మనకు అనుకుంటే మనం టోస్టర్ అనేది యూస్ చేసామంటే చాలా సింపుల్గా వర్క్ అవుతుంది. సో ఒకసారి ట్రై చేద్దాం రేపు టోస్టర్ అనేది. ఓకేనా. సో ఇది ఒకసారి ట్రై చేయండి. ఫ్లో అనేది కొంచెం మిస్ మ్యాచ్ అయింది. కొంచెం మాడిఫికేషన్స్ ఎక్కువ జరిగాయి ఈరోజు. సో కొంచెం చిన్నగా చూసి ట్రై చేయండి. ఏదైనా డౌట్ ఉంటే పింక్ చేయండి. ఓకేనా. రైట్.